తెలుగువారి ఆత్మీయ వారధి. ఎందరో మహానుభావుల త్యాగఫలం మన ఈ స్వతంత్ర భారతం. మన భారతదేశ రక్షణ ఎందరో వీర జవాన్లు అహర్నిశలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడుతున్నారు. వారి త్యాగాలను స్మరిస్తూ మన జోహార్లు తెలియచేద్దాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన తెలుగు వారి కోసం భారతీయ సాయుధ దళాల గురించిన విశేషమైన కార్యక్రమం జై హింద్ తో మీ ముందుకొస్తోంది మీ జయ. अभी ये कार्यक्रम से हम जो जवान का क्या क्या होता है, कैसा रहते हैं, सब सुन रहे हैं. अच्छा है आप लोग ऐसा आ रहे हैं सब जवान इधर. ఇంటర్నేషనల్ బోర్డర్ కి ఎల్ఓసి బోర్డర్ కి డిఫరెన్స్ అడుగుతారా? భారతదేశం నా మాతృభూమి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటాం. అంతగా చేయకపోయినా గానీ మాలో ఒక మంచి ఆలోచన కలుగుతుంటది మేడం, మీ కార్యక్రమాలు గానీ మీరు పెట్టే పోస్టులు గానీ. థ్యాంక్ యూ. జై హింద్. ప్రతి బుధవారం భారత్ కాలమాన ప్రకారం సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు మరియు ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మీ టోరీలో. ప్రియమైన భారతీయులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను మేజర్ హర్షవర్ధన్ చావా, ఇండియన్ ఆర్మీలో బెంగాల్ సేపర్స్ మరియు రాష్ట్రీయ రైఫిల్స్ లో సేవలందించి విశ్రాంత ఆర్మీ అధికారిగా ఆపరేషన్ సింధూర్ గురించి టీవీలో విశ్లేషణలు చేశాను. టోరీ రేడియోలో మీ అభిమాన జై హింద్ ప్రోగ్రామ్ లో మీతో మాట్లాడడానికి ఈ ఆగస్టు 20న సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు వస్తున్నాను. మీరు తప్పక వింటారని ఆశిస్తున్నాను. జై హింద్. జై హింద్. ప్రతి బుధవారం భారత్ కాలమాన ప్రకారం సాయంత్రం 5:30 గంటల నుంచి మరియు ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ఉదయం 8 గంటల నుంచి మీ టోరీలో. ఆత్మీయులందరికీ మీ రేడియో సఖీ జయ నమస్కారం. జై హింద్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఇక్కడ లండన్ లో సమయం మధ్యాహ్నం 1:05 అయింది. టెంపరేచర్ 19 డిగ్రీల సెల్సియస్ ఉంది. గాలి తేమ 56% ఉంది. ఈ రోజు జై హింద్ కార్యక్రమంలో మనం ఒక ముఖ్య అతిథి తోటి పరిచయం చేసుకోబోతున్నాం. వారితో మాట్లాడబోతూ ఉన్నాము. వారి గురించిన వివరాలు మీరు ఇప్పుడే మన ఆడియో ప్రోమోలో విన్నారు. కానీ నా ధర్మంగా నేను వారి గురించి చిన్న పరిచయం ఇస్తాను. వారు మేజర్ హర్షవర్ధన్ చావా. వారు సైనిక దళంలో తమ సేవలు అందించి ఇప్పుడు విశ్రాంత సైనికుడిగా దేశ సేవని కొనసాగిస్తూనే ఉన్నారు. అది ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన బేసిక్ గా తిరుగుబాటు నిరోధక నిపుణులుగా, సైనిక ఇంజనీర్ గా, మిలిటరీ ఇంజనీర్ గా విశిష్ట సేవలు అందించారు. ఆయన బెంగాల్ సాపర్స్ మరియు రాష్ట్రీయ రైఫిల్స్ వంటి ఎలైట్ యూనిట్స్ లో తమ సేవలను అందించారు. జమ్మూ కాశ్మీర్ అంతటా అధిక రిస్క్ కార్యకలాపాల్లో ఆయన దళాలకు నాయకత్వం వహించారు. ఆయన ఈ రంగంలో తన వ్యూహాత్మక మరియు ప్రభావవంతమైన నిర్ణయాలకు ప్రసిద్ధి చెందారన్నమాట. ఆయన ఐఐఎం ఇండోర్ మరియు NMIMS ముంబైలో చదువుకున్నారు. ఆయన చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందారు. సైనిక అనంతరం అంటే సైనిక దళంలో ఆయన రిటైర్ అయ్యాక పబ్లిక్ స్పీకర్ గా, కన్సల్టెంట్ గా మరియు మెంటర్ గా
ఆయన తమ సేవలను అందజేస్తూ ఉన్నారు. ఆయన లీడర్షిప్, స్ట్రాటజీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మరియు ఎక్స్ప్లోరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటి అంశాలపై ఆయన అన్వేషిస్తూ ఆయన ప్రజలకి తద్వారా గైడెన్స్ ఇస్తూ ఉన్నారు అనమాట. అదర్ దాన్ దట్ ఆయన మిలిటరీ కెరియరే కాకుండా ఆయన సర్టిఫైడ్ మౌంటైనియర్ కూడా, పారాగ్లైడింగ్ పైలట్, అలాగే ఆయన ఆసక్తి గల బైకర్ కూడా. ఆయన తెలుగు డిజిటల్ మీడియా ద్వారా భారత సాయుధ దళాల గురించి, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని యువతలో అవగాహన పెంచడానికి అంకిత భావంతో తమ సేవలను అందజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేజర్ హర్షవర్ధన్ చావా ఒక గౌరవనీయమైన భారతీయ సైనిక అధికారిగా ఆయన విజయవంతంగా ఇప్పుడు ఒక సామాన్య పౌరుడిగా ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ జాతీయ అవగాహనను ప్రోత్సహించడానికి మరియు పెంపొందించడానికి తన నాయకత్వం మరియు వ్యూహాత్మక నైపుణ్యాలను ఆయన ఉపయోగిస్తూ ఈ రోజు ఇలాగే మన టోరీ రేడియోలో జై హింద్ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. ముందుగా వారికి స్వాగతం పలికి ఆ తర్వాత మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మేజర్ హర్షవర్ధన్ చావా గారికి ఘన స్వాగతం అండి టోరీ జై హింద్ కార్యక్రమానికి. థ్యాంక్ యూ జయ గారు. అలాగే ప్రోగ్రామ్ వింటున్న ప్రతి తెలుగు వారికి నా వైపు నుంచి జై హింద్. ఈ రోజు మనం ఈ కార్యక్రమం మన స్వతంత్ర దినోత్సవం యొక్క స్పెషల్ ప్రోగ్రామ్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. అంచేత వారికి మరొక్కసారి మనందరం కలిసి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేద్దాం. మేజర్ చావా గారు, మీరు మరి అలాగే మీ ఇతర సోదరులు, సైనిక సోదరులు అందరూ కలిసి దేశ రక్షణలో మా అందరికీ ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తున్నందుకు మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాము. మీకు హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. ప్రోగ్రామ్ వింటున్న అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేస్తే గానీ మనకి ఇవాళ ఈ రోజు ఇండిపెండెన్స్ అనేది, ఫ్రీడమ్ అనేది ఇవొట్టి మాటలుగా కాకుండా మనం దీన్ని రోజు జీవించగలుగుతున్నాం. సో వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఇంకొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. మనం ఇప్పుడు కార్యక్రమాన్ని మన జాతీయ గేయం వందే మాత్రంతో కార్యక్రమం ప్రారంభిద్దాం. మరి ఆత్మీయులు కలపగలిగితే మాతో పాటుగా కలపాలి. ఇప్పుడు వందే మాత్రం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్య శ్యామలాం మాతరం, వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదల శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. మేజర్ చావా గారు, మన జై హింద్ కార్యక్రమంలో ప్రతి వారం కూడా ఒక చిన్న ఆనవాయితీని పాటిస్తున్నామండి. మన జవాన్లు సరిహద్దుల్లో ఉంటూ వాళ్ళు పుట్టినరోజులు చేసుకునే ఆలోచన ఉండదు, అవకాశము ఉండదు అని మనం అందరం గ్రహించిందే. అంచేత వారికి ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటున్న జవాన్లకి, అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా తమ పుట్టినరోజులు చేసుకుంటూ తమ ఆత్మీయుడు కానీ ఆత్మీయురాలు కానీ తమతో పాటు లేదు అన్న చిన్న విచారంతో ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంతో గర్వంగా తమ ఆత్మీయురాలు దేశానికి సేవ చేస్తున్నారు అనే తృప్తితోటి పుట్టినరోజు పండుగలు జరుపుకుంటూ ఉంటారు. అంచేత మనం టోరీ ద్వారా వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందజేస్తూ ఉంటాము. ఈ రోజు ప్రత్యేకంగా మీ ద్వారా ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాము. దయచేసి మీరు వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపగలరు? తప్పకుండా అండి. ఎవరైతే దేశ సరిహద్దుల్లో
భారతదేశ త్రివిధ దళాల్లో కానివ్వండి, లేకపోతే ఏ యూనిఫామ్ ఫోర్స్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైతే వాళ్ళ ఇంటి దగ్గర లేకుండా దేశాన్ని రక్షిస్తూ పుట్టినరోజు జరుపుకునే ఓపిక లేకపోతే సమయం కూడా లేని కర్తవ్యాలు నిర్వహిస్తున్న వాళ్ళందరికీ నా తరపు నుంచి, టోరీ రేడియో తరపు నుంచి, జై హింద్ ప్రోగ్రామ్ తరపు నుంచి అందరికీ జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు మనం వాళ్ళకి ఒక సంస్కృతంలో చిన్న పాట వినిపిద్దామండి. తప్పకుండా. థ్యాంక్ యూ. జన్మదినమిదం ఐ ప్రియ సఖే, జన్మదినమిదం ఐ ప్రియ సఖే, శంతనోతు తే సర్వదా ముదం, శంతనోతు తే సర్వదా ముదం, ప్రార్థయామనే భవశతాయుషీ, ప్రార్థయామనే భవశతాయుషీ, ఈశ్వర సదా త్వాం చ రక్షతు, ఈశ్వర సదా త్వాం చ రక్షతు, పుణ్యకర్మణా కీర్తిమర్చయ, పుణ్యకర్మణా కీర్తిమర్చయ, జీవనం తవ భవతు సార్థకం, జీవనం తవ భవతు సార్థకం, జన్మదినమిదం ఐ ప్రియ సఖే, జన్మదినమిదం ఐ ప్రియ సఖే, శంతనోతు తే సర్వదా ముదం, శంతనోతు తే సర్వదా ముదం, సర్వదా ముదం, సర్వదా ముదం. అలాగే ప్రతి వారం కూడా మన జవాన్లు ఎవరైతే అత్యున్నత త్యాగం చేసి దేశాన్ని కాపాడుతూ ఉన్నారో వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాము. అలాగే ఈ రోజు మీ ద్వారా వారికి నివాళులు అర్పించాలని మనవి చేసుకుంటున్నాం అండి. తప్పకుండా అండి. రీసెంట్ గా ఎవరైతే ఆర్మీ ఆపరేషన్స్ లో కానివ్వండి, ఆపరేషన్ సింధూర్ తో మనం మొదలు పెట్టుకుంటే మన తెలుగు తేజమైనటువంటి అగ్నివీర్ మురళీ నాయక్ గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరైతే దేశం కోసం ప్రాణాలు వదిలేశారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నివాళులు. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. టోరీ ఆత్మీయులందరూ ఒక 15-20 నిమిషాల పాటు మనం మేజర్ చావా గారి ద్వారానే వారి సుపరిచయం తెలుసుకున్నాక మీరు ఎంతో ఆనందంగా వారితోటి మాట్లాడచ్చు. మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ ఒకసారి చెప్పేస్తాను. యుఎస్ఏ వారైతే 703-559-2199, యూకే నుంచి 0203287864, ఆస్ట్రేలియా నుంచి 0280068674, భారతదేశం నుంచి అయితే 77-99-19-88-89. అలాగే మన టీమ్స్ ఐడి వచ్చేసి టోరీ రేడియో, జీమెయిల్ వచ్చేసి torylive@gmail.com. మీకు మీ కాల్ గానీ మీ సందేశం గానీ త్వరగా చేరాలి అంటే భారతదేశం యొక్క నంబర్ కి మీరు కాల్ చేయటం లేదా సందేశం పంపిస్తే త్వరగా అందుతుంది. మరి ముందుగా అయితే మేజర్ చావా గారికి మరొక్కసారి టోరీ జై హింద్ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, మీరు మీ పరిచయం, మీరు ఎక్కడ పెరిగారు, ఎక్కడ చదువుకున్నారు, బేసిక్ వివరాలు మీ గురించి కొన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాం అండి. తప్పకుండా అండి. నేను 1992లో నర్సాపేట, ప్రస్తుతం పల్నాడు డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో, ఇంతకు ముందు గుంటూరు జిల్లాలో నర్సాపేటలో నేను పుట్టాను. నేను 9th స్టాండర్డ్ వరకు నర్సాపేటలోనే చదువుకున్నాను. 10th కి నేను గుంటూరుకి షిఫ్ట్ అయ్యాను. ఆ తర్వాత నా ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కూడా నేను గుంటూరులోనే చదివాను. నేను డిగ్రీ చదివింది జేకేసీ కాలేజ్ గుంటూరు. అంటే మా చిన్న వయసులో నేను 3rd స్టాండర్డ్ లో ఉన్నప్పుడు, కరెక్ట్ గా చెప్పాలి అంటే, కార్గిల్ యుద్ధం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళాలన్న బీజం పడడానికి ముఖ్య కారణం కార్గిల్ యుద్ధం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ గుంటూరు లాంటి రీజియన్ లో, అందులోనూ నర్సాపేట లాంటి రీజియన్ లో మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్
త్రివిధ దళాల నుంచి ఎవరు మనకి ఆఫెన్ గా కనపడరు. అక్కడ కంటోన్మెంట్స్ లాంటివి కూడా ఎక్కడ మనకి లేవు. సో కార్గిల్ వార్ అనే ఒకటి అంటే మా జనరేషన్ లో పిల్లలకి ఆర్మీ గురించి ఎంతో కొంత తెలియడానికి రీజన్ కూడా ఒక రకంగా చెప్పాలంటే కార్గిల్ యుద్ధం అనే చెప్పాలి. నేను డిగ్రీకి వచ్చే టైంకి నేను చదివిన కాలేజ్ జేకేసి కాలేజ్ గుంటూరు. అక్కడ ఎన్సీసీ ఉండడం వల్ల నాకు ఆల్రెడీ ఆర్మీ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఎన్సీసీ జాయిన్ అయ్యాను. నేను ఎన్సీసీ జాయిన్ అయిన తర్వాత నాకు ఇంకా ఆర్మీ గురించి ఎక్కువ అవగాహన దొరికింది. ఎన్సీసీలో ఎవరైతే ఆర్మీ ఆఫీసర్స్ కానివ్వండి, జేసీఓస్ కానివ్వండి, ఎన్సీఓస్ కానివ్వండి, ఎవరన్నా మాతో ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా మంచిగా అనిపించేది. వాళ్ళ నుంచి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళం. ఇప్పుడంటే ఇంటర్నెట్ ఉంది కాబట్టి అన్ని ఈజీగా ఆన్ యువర్ ఫింగర్ టిప్స్, ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. కానీ ఆ టైంలో ఎవరైనా ఆర్మీ నుంచి డైరెక్ట్ గా వచ్చి మాట్లాడితే తప్ప ఆర్మీ గురించి ఏమి తెలిసేది కాదు. ఒకనొక సమయంలో నాకేమనిపించేది అంటే ఎవరైతే ఆర్మీలోకి జవాన్ గా వెళ్తారో వాళ్లే చిన్నగా ఆర్మీలో జనరల్ అవుతారు అని అనుకునేవాడిని. ఆఫీసర్స్ కి, సోల్జర్స్ కి వేరు వేరు ఎంట్రీస్ ఉంటాయని కూడా ఆల్మోస్ట్ డిగ్రీలో ఎన్సీసీ జాయిన్ అయ్యే వరకు కూడా నాకు తెలియదు. ఎన్సీసీలో చక్కగా పర్ఫార్మ్ చేయడం వల్ల నాకు మౌంటైనీరింగ్ క్యాంప్స్ కానివ్వండి, లేకపోతే వివిధ రకాల నేషనల్ లెవెల్ క్యాంప్స్ లో కానీ నేను పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే నాకు దొరికింది. అలాంటప్పుడు నేను మౌంటైనీరింగ్ ముందుగా నేను బేసిక్ మౌంటైనీరింగ్ కోర్స్ చేశాను మనాలిలో. ఆల్మోస్ట్ ఒక 1.5 month కోర్స్. అది ఒక తెలుగు అబ్బాయి ఎప్పుడైతే స్టేట్ కూడా దాటలేదు అలాంటిది ఒకేసారి హిమాలయాస్కి వెళ్ళి అక్కడ మౌంటైనీరింగ్ అంటే ప్రతి బాడీకి వాళ్ళ ఎక్కడైతే నేటివిటీ ఉంటుందో అది అలవాటు ఉంటుంది. దానికి ఎక్స్ట్రీమ్ గా ఆపోజిట్ ఉన్నది అలవాటు పడడం చాలా కష్టం. ఎవరైతే ఒక కోస్టల్ ఆంధ్ర నుంచి వెళ్ళి ఒక హిమాలయాస్ లో మౌంటైనీరింగ్ చేయాలి అన్న ఆలోచన ఎన్సీసీ లేకపోయి ఉంటే నాకు ఏ రోజు వచ్చేది కాదు. అసలు అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయని నాకు తెలిసేది కూడా కాదు. ఒక రకంగా చెప్పాలి అంటే నా లైఫ్ లో నేను చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్స్ ఐ హావ్ టేకెన్ ఏదైనా ఉంది అంటే అది ఎన్సీసీ అనేది చెప్పాలి. కాలేజ్ లైఫ్ లో ఎన్సీసీ లేకపోయి ఉంటే నేను కూడా ఐ వుడ్ హావ్ బీన్ గాటన్ ఇన్ టు బ్యాడ్ కంపెనీ, లేకపోతే నాకు ఇంకా పెద్దవి అచీవ్ చేయాలనే ఆలోచన కానివ్వండి, లీడర్షిప్ క్వాలిటీస్ కానివ్వండి నాకు వచ్చేది కాదు. సో నేను ఇప్పుడు ఈ రోజు నేను మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే ఎక్కడో ఒక చోట ఐ థింక్ దాని ఫౌండేషన్ అనేది నాకు ఎన్సీసీ లోనే పడింది. ఇక్కడ మిమ్మల్ని ఒకసారి ఆపుతానండి. ఎన్సీసీ అనగానే కూడా ఇంట్లో తల్లిదండ్రులు కూడా సహజంగా తొందరగా ఒప్పుకోరు. ఎన్సీసీ అనగానే వాళ్ళకి బై డిఫాల్ట్ ఆ ఛానల్ అదే అని వాళ్ళకి తెలుసు. అటు నుంచి సైన్యంలోకి వెళ్తారు అన్న ఛానల్ అది అన్న ఆలోచన, భయం వాళ్ళల్లో ఉంటుంది. అలాంటప్పుడు మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం వాళ్ళు ఎలా మిమ్మల్ని అంగీకరించి ఎన్సీసీ తీసుకోవడానికి ఒప్పుకున్నారండి? అంటే నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి అంటే మన తెలుగు పేరెంట్స్ ఎస్పెషల్లీ మనకి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ చదువు అకాడమిక్స్ అనేది ఏదన్నా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వల్ల ఆ చదువు ఇబ్బంది పడుతుంది అని వాళ్ళకి అనిపిస్తే దాన్ని అవాయిడ్ చేయమని చెప్పి చాలా గట్టిగా చెప్పే రోజులు అవి. సో నేను కూడా ఫస్ట్ ఎన్సీసీలో జాయిన్ అవుతాను అన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఫస్ట్. కానీ వాళ్ళకి తెలియకుండా నేను సెలక్షన్స్ కి వెళ్ళాను. మొత్తం సెలక్షన్ సో వాళ్ళకి తెలియకుండా ఆ తర్వాత సెలెక్ట్ అయిపోయిన తర్వాత యూనిఫామ్ ఇస్తారు, యూనిఫామ్. సో ఆ యూనిఫామ్ తీసుకొని ఇంటికి వెళ్ళి ఆ యూనిఫామ్ దాచిపెట్టి ఒక 2-3 పెరేడ్స్ అటెండ్ అయిన తర్వాత ఒక రోజు ఎర్లీ మార్నింగ్ పెరేడ్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే చూసి పట్టుకొని అప్పుడు అడిగితే అప్పుడు నేను నిజం చెప్పాను, ఇలాగా నేను సెలెక్ట్ అయ్యాను, అందుకని నేను ఎన్సీసీలో ఇప్పుడు మళ్ళా మానేస్తే డబ్బులు కట్టాలి అని ఏవేవో సాకులు చెప్పి ఎన్సీసీని అలా కంటిన్యూ చేయడం జరిగింది. అదే బేసిక్ గా క్యాంప్స్ ఉంటాయి, క్యాంపులకి వెళ్లాల్సి వస్తుంది, అందుకని క్యాంపులకి వెళ్లాల్సి వస్తుంది. మీది చాలా అటెండెన్స్ పోయే అవకాశం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మౌంటైనీరింగ్ క్యాంప్స్ మీ ఒక చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక ఎక్స్పెడిషన్ కి నేను వెళ్ళాను సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు కాలేజ్ లో. అండ్ దట్ క్యాంప్ వాస్ ఫర్ 45 days. అంటే ఆల్మోస్ట్ ఒక 2 months మీరు ఒక 15 days ప్రిపరేషన్ అండ్ 45 days క్యాంప్ అంటే ఒక 2 months మీరు అవైలబుల్ ఉండరు, క్లాసెస్ మీరు అటెండ్ అవ్వలేరు. అండ్ అట్ ద సేమ్ టైం అదే టైంలో నా సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా నేను మిస్ అయ్యాను. బట్ రిటర్న్ వచ్చి నేను మళ్ళీ రాసుకోవచ్చు, దే విల్ బి ఎ ఛాన్స్ అని నేను నమ్మి
నేను మౌంటైనింగ్ ఎక్స్పెడిషన్ కి వెళ్ళాను. సగం ఇలాంటి కారణాల వల్లే ఇంట్లో పేరెంట్స్ కూడా కొద్దిగా వెనకాడతారు ఎన్సీసీ జాయిన్ అవ్వాలి అంటే. సో మీరు మౌంటైనరింగ్ క్యాంపింగ్ కి వెళ్ళటానికి కారణం కూడా ఎన్సీసీ అంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అలాంటి ఒక ఆపర్చునిటీ ఉంటుంది అని కూడా నాకు తెలియదు. అంటే నేను ఊహించింది అంటే గుంటూరు నుంచి నేను నా మైండ్ ఊహించగలిగింది ఎంత అంటే హైదరాబాద్ వరకే. హైదరాబాద్ దాటి ఏదన్నా ఉంది అంటే ఐ విల్ టెల్ యూ వన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అంటే ఎక్కువగా ఎలా ఉండేది అంటే ఇప్పటికి కూడా మీరు చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అందరూ బీటెక్ చేయాలి, బీటెక్ తర్వాత అబ్రాడ్ వెళ్ళాలని ఉంటారు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దీస్ డేస్. కానీ నేను ఎప్పుడైతే ఇంటర్మీడియట్ చదువుతున్నానో అప్పుడు కూడా అదే ట్రెండ్. సో నాకైతే అబ్రాడ్ వెళ్ళాలని లేదు, ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఉంది. కాబట్టి నేను ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్మీడియట్ తర్వాత. ఒకవేళ నేను ఎంసెట్ బాగా రాస్తే దాంట్లో మళ్ళా ఇంజనీరింగ్ కాలేజ్ మంచిది వస్తే ఆఫ్టర్ ఇంజనీరింగ్ నేను అబ్రాడ్ పంపిస్తారేమో అని భయపడి నేను జస్ట్ ఎంసెట్ ఎగ్జామ్ 160 మార్క్స్ ఉంటే 40 మార్క్స్ క్వాలిఫైయింగ్. సో ఐ జస్ట్ గాట్ 41 మార్క్స్. సో డెలిబరేట్ గా చేసిన పని అని అర్థమైపోయింది. Yes, so my rank was also 1,87,635 in MCET. So you made sure you got a certificate that you are not fit to join it. Yes. Okay. In engineering college. And luckily, in a way it helped. ఒకవేళ నేను ఇంజనీరింగ్ జాయిన్ అయి ఉంటే నేను ఎన్సీసీకి అంత టైం కేటాయించేవాడిని కాదు. బట్ ఐ జాయిన్డ్ బిఎస్సి మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో మేబీ సైన్సెస్ అయినా కానీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయినా కానీ కంపారిటివ్ గా ఇంజనీరింగ్ తో పోల్చుకుంటే యూ విల్ హ్యావ్ లిటిల్ మోర్ ఫ్రీ టైం ఒక బ్యాచులర్ డిగ్రీలో వెన్ కంపేర్ టు బీటెక్. సో నాకు ఆ రకంగా ఎన్సీసీలో ఇంకా ఎక్కువ టైం ఇవ్వడానికి నాకు అది చాలా హెల్ప్ అయింది. సో తనకి ఎక్కడికి వెళ్లకుండా ఎన్సీసీ మటుకు పర్సీవ్ చేసి అందులో ఏ సర్టిఫికేట్ వరకు మీరు సంపాదించారు? ఎన్సీసీలో మనకి 3 సర్టిఫికేట్స్ ఉంటాయండి. ఫస్ట్ స్కూల్ లెవెల్లో మనకి ఏ సర్టిఫికేట్ ఉంటుంది, కాలేజ్ లెవెల్లో బి అండ్ సి సర్టిఫికేట్ ఉంటుంది. సో సి సర్టిఫికేట్ ఇస్ ది టాప్ మోస్ట్ సర్టిఫికేట్ దట్ యూ కెన్ అచీవ్ ఇన్ ఎన్సీసీ. సి సర్టిఫికేట్ నేను క్లియర్ చేశాను కాలేజ్ లో ఉన్నప్పుడు. వెరీ గుడ్. సో ఆ సి సర్టిఫికేట్ వల్లనే ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీలోకి రకరకాల ఎంట్రీస్ ఉంటాయి. కొన్ని టెక్నికల్ ఎంట్రీస్ ఉంటాయి, కొన్ని రిటర్న్ ఎగ్జామ్ తో యూపీఎస్సీ సిడిఎస్ ఎంట్రీస్ ఉంటాయి. అలానే ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ అని కూడా ఉంటుంది. మనకి ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీలో ఏమవుతుంది అంటే ఇయర్ లో 2 సార్లు వేకెన్సీస్ రిలీజ్ చేస్తారు. 50 seats ఫర్ మెన్ అండ్ 6 seats ఫర్ ఉమెన్ హూ ఆర్ ఎన్సీసీ క్యాడెట్స్ ఎవరైతే సి సర్టిఫికేట్ కంప్లీట్ చేస్తారు. సి సర్టిఫికేట్ కంప్లీట్ చేసి మీరు అప్లికేషన్స్ పంపించి మీ అకాడమిక్స్ కూడా బాగుంటాయి. ఇఫ్ యువర్ అప్లికేషన్ గెట్స్ సెలెక్టెడ్ మీరు రిటర్న్ ఎగ్జామ్ మీకు ఎక్సెంప్షన్ ఉంటుంది, మీరు డైరెక్ట్ గా ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వెళ్తారు. బికాస్ యూ విల్ బి గివింగ్ ది రిటర్న్ ఎగ్జామ్ ఇన్ ఎన్సీసీ ఎనీవే. సి సర్టిఫికేట్ మీకు కావాలి అన్నా, బి సర్టిఫికేట్ మీకు కావాలి అన్నా మీరు ఎన్సీసీ ఎగ్జామ్స్ ఆల్రెడీ రాస్తారు. కాబట్టి మీరు ఎప్పుడైతే ఆర్మీలో జాయిన్ అవ్వడానికి అప్లై చేస్తారో మీది అప్లికేషన్ సెలెక్ట్ అయితే మీరు రిటర్న్ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి మీరు వెళ్ళొచ్చు. అది కొంచెం ఈజీ అయిపోతుంది కదండి. జనరల్ గా ఎస్ఎస్బి క్లియర్ చేయటమే చాలా కష్టం టెస్ట్. బట్ ఇందులో కూడా మీరు డైరెక్ట్ గా ఎస్ఎస్బి ఇంటర్వ్యూకే వెళ్తారు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ రిటర్న్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది మీకు ఎగ్జామ్టెడ్ అవుతుంది. ఓకే, నైస్. సో ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ దాంతో పాటు మీరు ఎన్సీసీలో సి సర్టిఫికేట్ లో కూడా మీకు మంచి గ్రేడ్ ఉండాలి, అట్లీస్ట్ ఏ గ్రేడ్ కానీ బి గ్రేడ్ కానీ. అండ్ అట్ ద సేమ్ టైం మీరు అకాడమిక్స్ లో కూడా బాగా పర్ఫామ్ చేస్తేనే ఆ 2 కాంప్లిమెంట్ అవుతాయి అప్లికేషన్ లో మీది జస్ట్ ఎన్సీసీనే కాదు మీ అకాడమిక్ అచీవ్మెంట్స్ కూడా చూస్తారు. ఈ 2 వాళ్ళకి అట్ పార్ ఎక్సలెన్స్ అని అనిపిస్తే అలాంటి అప్లికేషన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసి దే విల్ కాల్ యూ ఫర్ ది ఇంటర్వ్యూ. బాగుంది. సో ఇప్పుడు మీరు డైరెక్ట్ గా మీ ఇంటర్వ్యూకి వెళ్ళి యూ గాట్ సెలెక్టెడ్ ఎస్ఎస్బి లో? ఎస్, నేను ఫస్ట్ అటెంప్ట్ లో అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా అప్పట్లో ఇంటర్నెట్ ఉండేది కాదు, అన్ని కోచింగ్ సెంటర్స్ కూడా ఉండేవి కాదు. లక్కీగా నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఒకసారి వెళ్తాను, వెళ్ళి చూస్తాను. ఎందుకంటే ఎంత బుక్స్ చదివినా కానీ ఐ ఆల్వేస్ బిలీవ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ అబౌవ్ ది థియరిటికల్ నాలెడ్జ్.
సో ఫస్ట్ టైం వెళ్ళి చూస్తాను, ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ గెట్ సెలెక్టెడ్ కనీసం నాకు ఒక అవేర్నెస్ అయినా వస్తుంది ఎలా జరుగుతుంది ఏంటి అన్న ఓపెన్ మైండ్ తో వెళ్తే ఫార్చునేట్లీ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ విత్ ఆల్ ఇండియా ర్యాంక్ 2. అరివా, సూపర్ ప్రౌడ్ అండి. అదే అడగబోయాను ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అని. మీకు ఫస్ట్ అటెంప్ట్ లో వచ్చింది అన్నారు, కానీ దానికి ప్రిపరేషన్ ఎంతవరకు మీ అంతటి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది ఒకసారి చెప్తే మన ఆత్మీయులు వింటున్న వాళ్ళు, ఆస్పైరింగ్ వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే తెలుసుకుంటారండి. ఫస్ట్ మనం ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ సైకోమెట్రిక్ టెస్ట్. అందులో మీకు రకరకాల 5 days ఇంటర్వ్యూ ఉంటుంది. ఫస్ట్ ఎన్సిసిలో మనకి నాగ్పూర్ దగ్గర కాంటీ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఎన్సిసి హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, ట్రైనింగ్ సెంటర్ ఉంది, ఎన్సిసి ట్రైనింగ్ సెంటర్. ఎవరైతే కెడెట్స్ బాగా ప్రామిసింగ్ గా అనిపిస్తారో ఎన్సిసి బెటాలియన్స్ కి, వాళ్ళని అక్కడ ఒక 1 week క్యాప్సూల్ కోర్స్ పంపిస్తారు. ఈ ఎస్ఎస్బి అనేది మాక్ ఎస్ఎస్బి అనేది అక్కడ ఒక 1 week క్యాంప్ జరుగుతుంది. సో నేను దానికి సెలెక్ట్ అయ్యాను. నేను దానికి సెలెక్ట్ అయినప్పుడు ఒక 1 week నేను నాగ్పూర్ వెళ్ళి అక్కడ ఆ క్యాంప్ అటెండ్ అయిన తర్వాత అట్ ది ఎండ్ ఆఫ్ ది క్యాంప్ నాకు చాలా విషయాలు కొద్దిగా క్లియర్ అయినాయి. అంటే అక్కడ ఆల్రెడీ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ఆ ఆఫీసర్స్ నేను ఏ విషయాల్లో ల్యాక్ అవుతున్నాను అని చెప్పి వాళ్ళ ఒక అనాలిసిస్ నాకు ఇచ్చారు. అది నాకు చాలా హెల్ప్ అయింది. ఇంకొకటి ఏంటి అంటే దెర్ యూస్ టు బి ఎ బుక్ ఆన్ ఎస్ఎస్బి. మామూలుగా ఇప్పుడు మనకి అమెజాన్ లో కూడా ఒక చిన్న బుక్ దొరుకుతుంది ఎస్ఎస్బి గురించి. ఐ యూస్ టు కీప్ రీడింగ్ ఇట్. అంటే ఎస్ఎస్బి అనేది మీరు మామూలు ఇంటర్వ్యూస్ లాగా మీరు ప్రిపేర్ అవ్వడం కన్నా కానీ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఇస్ అ ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. మీరు ఏంటి అనేది ఎగ్జాక్ట్ గా అక్కడ చూపించాలి. మీరు దాన్ని ఫేక్ చేయలేరు, ఎందుకంటే ఐ టోల్డ్ యూ ఇట్స్ సైకోమెట్రిక్ టెస్ట్ కాబట్టి మీరు ఒక చోట ఫేక్ చేసినా కానీ వేరే టెస్ట్ లో మీరు దొరికిపోతారు. అండ్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో మీ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఓఎల్క్యూస్ అంటే ఆఫీసర్ లైక్ క్వాలిటీస్. 15-16 ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ ఉంటాయి. మీ ఈ 5 రోజుల ఇంటర్వ్యూలో వాళ్ళు మీలో ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అన్నది టెస్ట్ చేసి మీరు మెరిట్ లో ఉన్నారా లేదా చూసి ఆ తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ మెడికల్స్ కూడా మీకు ఉంటాయి. సో వైల్ కమింగ్ టు ప్రిపరేషన్ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ ది బుక్. ఆ బుక్ మొత్తం నేను కంటిన్యూస్ గా ఏమేమి టెస్ట్ ఉంటాయి అసలు ఆ టెస్ట్ లో ఐ నెవర్ ప్రిపేర్డ్ ఎనీ ఆన్సర్స్. టెస్ట్ ఏమేమి ఉంటాయి, వాటి ఫార్మాట్ ఏమేమి ఉంటుంది అన్నదే నేను మెజారిటీగా చూసుకునేవాడిని ప్రతిసారి. కానీ ఆన్సర్స్ అనేది నేను ఎప్పుడు ముందు నుంచే ప్రిపేర్ అయ్యి ఇదే ఆన్సర్ రాయాలి అని ఎప్పుడు అనుకోలేదు. బికాస్ ఒకసారి మీరు ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత యూ నెవర్ నో వాట్ క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు కమ్. సో మీరు ఎంత ప్రిపేర్ అయినా కానీ ఆన్సర్స్ వితౌట్ నోయింగ్ క్వశ్చన్స్ దెర్ ఈస్ నో పాయింట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాతే అక్కడ సిచ్యువేషన్ ని బట్టి అక్కడ వచ్చిన క్వశ్చన్స్ ని బట్టి ఐ జస్ట్ ఎక్స్ప్రెస్ వాట్ ఐ కంప్లీట్లీ ఫీల్. ఎందుకంటే ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నాకు ఐ డిడ్ంట్ గో విత్ అన్ ఎయిమ్ ఆఫ్ గెటింగ్ సెలెక్టెడ్. నాకు జస్ట్ అక్కడ ఏం జరుగుతుంది అని ఒక అవేర్నెస్ కోసం వెళ్ళాను. మేబీ దట్ ఓపెన్ మైండెడ్ ఆఫ్ మైండ్ వితౌట్ ఎనీ ఫియర్ ఆఫ్ గెటింగ్ సెలెక్టెడ్ హెల్ప్ మీ అ లాట్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్. ఒకవేళ నేను ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలి అని వెళ్ళుంటే అది ఎక్కడో ఒక చోట నాకు మైండ్ లో స్ట్రెస్ గా ఉండేది. ఎక్స్ప్రెస్ చేయడం కన్నా కానీ ఇంప్రెస్ చేయడానికి నేను ట్రై చేసేవాడిని. దానివల్ల అది వర్కౌట్ అయ్యేది కాదేమో అనిపిస్తుంది. ఎక్స్ప్రెస్ చేసే కన్నా ఇంప్రెస్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నట్టుగా వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఫస్ట్ టైం నేను పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా విత్ ఎ క్లీన్ మైండ్ ఐ వెంట్ దేర్. సో ఐ థింక్ దట్ రియల్లీ హెల్ప్ మీ. వెరీ నైస్. ఇది ఆలోచించాల్సిన విషయం. పిల్లలు ఈ రోజుల్లో ఏంటి అంటే ఏదన్నా అటెంప్ట్ చేస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు అంటే అందులో వాళ్ళకి ఖచ్చితంగా ఆ సీట్ దొరకాలని, అందులో వాళ్ళు చేరిపోవాలి అనే లక్ష్యంతో వెళ్తూ ఉంటారు, విచ్ ఇస్ గుడ్ ఇన్ అ వే. కాకపోతే మీరు అన్నట్టుగా ఎక్స్ప్రెస్ ఇంప్రెస్ అనే యాటిట్యూడ్స్ మటుకు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఫలితం లభించవచ్చు. ఖచ్చితంగా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఏదైతే ఎన్సిసి మీరు ఒకసారి ఎక్కడన్నా పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు పర్సనల్ గా అనిపించేది ఏంటి అంటే యూ షుడ్ బి గివింగ్ ది క్వశ్చన్స్ టు ది ఇంటర్వ్యూవర్. ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని ర్యాండమ్ క్వశ్చన్స్ అడగడం కన్నా కానీ మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారో మీ ఇంట్రొడక్షన్ ఎలా ఉండాలి అంటే అందులోనే వాళ్ళు క్వశ్చన్స్ వెతికి దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి మిమ్మల్ని క్రాస్ క్వశ్చన్ చేసేలాగా మీరు చేసుకోగలిగితే
మీ స్టోరీలో నాకు అన్నిటికన్నా హెల్ప్ చేసింది ఏంటి అంటే నా పర్సనల్ ఇంటర్వ్యూలో దట్ మై అచీవ్మెంట్స్ ఇన్ ది ఎన్సిసి. సో నేను నా ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు మోస్ట్ ఆఫ్ ది కాన్వర్సేషన్ వెంట్ ఆన్ ఎన్సిసి. హౌ డిడ్ ఐ అంటే ఒక సౌత్ మ్యాన్ ఫ్రమ్ కోస్టల్ ఆంధ్ర, హౌ డిడ్ యూ గో టు మౌంటైనీరింగ్, ఏమేమి డిఫరెన్స్ మీకు అనిపించినాయి, మీ యాటిట్యూడ్ డిఫరెన్స్ ఎలాగ చేంజ్ అయింది, అక్కడ ఉన్న వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు మీకు కల్చరల్ డిఫరెన్స్ ఏం కనపడింది. సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళు నన్ను అడగడం మొదలు పెట్టారు. అండ్ ఐ థింక్ ఐ ఆన్సర్డ్ ప్రెటీ వెల్. ఒకవేళ మీరు మీ పర్సనల్ ఇంట్రడక్షన్ అనేది లిమిట్ లో పెట్టేస్తే వాళ్ళ క్వశ్చన్స్ కొత్తవి వెతుక్కోవాల్సి వస్తుంది. బట్ ఇఫ్ యూ కీప్ యువర్ పర్సనల్ ఇంట్రడక్షన్ ఇన్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ వే, వాళ్ళు మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఎక్కువగా ఆ స్టోరీలో నుంచే ఉంటాయి, మీరు చెప్పే స్టోరీలో నుంచి. కాబట్టి మనం కంఫర్టబుల్ గా వాటి సమాధానాలు చెప్పేయచ్చు. ఎస్, బాగుంది. నిజానికి ఒక మాట చెప్పండి, ఇప్పుడు మీరు కోస్టల్ నుంచి, మాది గుంటూరే, మా అత్తగారు వాళ్ళది గుంటూరే. సో నేను గుంటూరులో ఒక 5 ఏళ్ళు ఉన్నాను. జనరల్ గా గుంటూరులో విజయవాడ సైడ్ ఉన్న వాళ్ళకి, గుంటూరు సైడ్ ఉన్న వాళ్ళకి, అలాగే మన జిల్లాల్లో ఉన్న వాళ్ళకి హిందీ రావడం చాలా తక్కువ. చాలా తక్కువ అండి, చాలా మందికి అసలు రావదు. మరి మీరు ఎన్సీసీలో ఉన్నా కానీ హిందీ రావాలి అని లేదు. బట్ మీరు మౌంటైనీరింగ్ కి మణిపాల్ వెళ్ళినప్పుడు అక్కడ ఎలా మేనేజ్ చేసుకోగలిగారు? అలాగే మళ్ళీ నాగ్పూర్ వెళ్ళినప్పుడు ఎలా మేనేజ్ చేసుకున్నారు? హిందీ వాళ్ళు ఎక్కువగా ఉత్తరాది వాళ్ళు హిందీయే ఎక్కువ మాట్లాడతారు కదా. అవును అవును, అంటే ఆల్మోస్ట్ నేను ఆర్మీలో జాయిన్ అయిన 1 సంవత్సరం వరకు కూడా ఎన్సీసీ మీరు పక్కన పెట్టినా గానీ నేను ఆర్మీలో జాయిన్ అయిన 1 సంవత్సరం వరకు కూడా నేను హిందీతో కొద్దిగా ఇబ్బంది పడ్డాను. అప్పటికి నేను ఎన్సీసీలో నేషనల్ లెవెల్ క్యాంప్స్ చేసినప్పటికి కూడా హిందీ కొద్ది గొప్ప నాకు వచ్చు కానీ అంత ఫ్లూయెంట్ గా హిందీ రాదు. ఒకసారి ఆర్మీ ట్రైనింగ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక 1 year నేను ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ అయిపోయే టైంకి నాకు కొద్ది గొప్ప హిందీ అర్థమైంది. ఆ తర్వాత నేను హిందీ నేర్చుకోవడానికి నేను యూజ్ చేసిన హ్యాక్ ఏంటంటే బేసిక్ గా మన తెలుగుకి హిందీకి ఏవైతే వర్డ్స్ కామన్ గా ఉంటాయో ముందు ఆ వర్డ్స్ అన్నిటినీ నేను ఐడెంటిఫై చేయడం మొదలు పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ మనకి తెలుగులో మనకి ప్రకృతి వికృతిలు అని మన చిన్నప్పుడు తెలుగు గ్రామర్ లో ఉండేది. చేతిని కరములు అంటారు ప్రకృతి వికృతిలో. ఇప్పుడు మనం చెయ్యి అంటాము, తెలుగులో కరువు అంటాము. సో అలాగే నేను ఆ ప్యాటర్న్ ఒకటి ఐడెంటిఫై చేసుకుని నాకు ఒక 1.5 year లో దానికి తోడు రోజు నా బెటాలియన్ ఏదైతే ఉందో అందులో సగం మంది ఉత్తరాఖండ్ కి చెందిన కుమోని క్లాన్ నుంచి వస్తారు, ఇంకొక సగం మంది మన పంజాబ్ లో ఖాల్సాస్ ఉంటారు. సో వాళ్ళతో కంటిన్యూస్ గా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల యాజ్ అన్ ఆఫీసర్ మీరు వాళ్ళకి రోజు ఆర్డర్స్ ఇవ్వాలి, కమాండ్స్ ఇవ్వాలి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. సో అలాగా వాళ్ళతో మాట్లాడుతూ నాకు ఆర్మీకి వెళ్ళిన మేబీ ట్రైనింగ్ తర్వాత కూడా నాకు ఒక ఆల్మోస్ట్ బెటాలియన్ లో ఒక 1 year అయితే నాకు పట్టింది హిందీ చక్కగా నేర్చుకోవడానికి. బట్ అట్ ది ఎండ్ ఇట్స్ లైక్ ఎనీ అదర్ లాంగ్వేజ్. మనకి స్కూల్లో కూడా ఎలానో హిందీ ఒక సబ్జెక్ట్ ఉండేది కాబట్టి నేను కొద్దిగా రిలేట్ చేసుకోగలిగాను ఈజీగా అండ్ కొద్దిగా తొందరగా నేర్చుకోగలిగాను. సో ఇప్పుడు మీకు హిందీ బాగా వచ్చనే, మీరు హిందీలో కూడా ఫ్లూయెంట్ గా రాసేస్తూ ఉంటారా? అవునండి, రాస్తాను, మాట్లాడతాను, వెరీ నైస్, చదువుతాను. అబ్బాయి నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, ఆనెస్ట్లీ చెప్తున్నాను కదా. ఫ్రమ్ ద టైం నేను మిమ్మల్ని టీవీలో చూసినప్పటి నుంచి, ఆపరేషన్ సింధూర్ ఫాలో చేస్తున్నప్పటి నుంచి మిమ్మల్ని టీవీ మీద చూడడం, అనేక ఛానల్స్ లో ద వే యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, ద వే యూ బ్రింగ్ అవుట్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ ది ఆపరేషన్ సింధూర్, మీ అనాలిసిస్, మీ స్ట్రాటజీస్, మీరు అన్ని చెప్తున్నవంతా కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టు, సామాన్యులు కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా అనిపించింది. సరే ఎలా కాంటాక్ట్ చేయాలి అనేది ఆలోచిస్తూ అసలు ఈయన నా షోకి వస్తారా, జైహింద్ కి వస్తారా, రేడియోకి వస్తారా, టీవీ ఛానల్స్ లో అంతగా యూనో అంత గొప్ప పేరు తెచ్చుకున్న మనిషి ఈ రేడియో ఛానల్ కి వస్తారా అని ఆలోచిస్తూ నేను కూడా మీలాగా ఊరికే ట్రై చేశాను అంతే, మీకు మెసేజ్ పెట్టి. I feel so proud. This program has hosted many stalwarts like Pillai sir కానివ్వండి, లేకపోతే DP Singh sir కానివ్వండి. అలాంటి వాళ్ళు అటెండ్ అయిన ప్రోగ్రామ్ కి నేను అటెండ్ అవుతున్నందుకు ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ ఇన్ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ. సో నిజంగా చాలా కాలం తర్వాత నేను మళ్ళీ
జై హింద్ లో ఒక వెటరన్ ని తీసుకురావడం, ఒక సైనిక అధికారిని తీసుకురావడం అనేది జరిగింది. అందులో ఒక తెలుగు అబ్బాయిని తీసుకురావడం చాలా గర్వంగా అనిపిస్తుంది. మనతోటి ఒక ఆత్మీయులు ఉన్నారు, వారిని కలుపుకుందాం అండి. నమస్కారం అండి, జై హింద్ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే మేడం, నా పేరు శ్రావణి అండి, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. శ్రావణి గారు కాకినాడ నుంచి, ఎలా ఉన్నారండి? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీతో మొదటిసారి మాట్లాడుతూ ఉన్నాను, అందున జై హింద్ కార్యక్రమంలో అనుకుంటా. మనతో పాటు మేజర్ చావా గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. జై హింద్ శ్రావణి గారు. జై హింద్. జై హింద్ సార్. నా సైడ్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి మీకు అడగడానికి. ప్లీజ్ అండి, అడగండి. సార్, ఫస్ట్ వన్, మీ ఆర్మీ సర్వీస్ లో మీ రోల్ మోడల్ మీరు మెంటర్ గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ గానీ, పర్సన్ గానీ ఎవరైనా ఉంటే మాతో షేర్ చేసుకోగలరా? ఖచ్చితంగా. దీనికి ఆన్సర్ చెప్పమంటారా? సెకండ్ క్వశ్చన్ కూడా అడుగుతారా? సార్, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ గా మొన్న ఒక ఇన్సిడెంట్ అయింది దట్ ఒక ఆర్మీ పర్సన్ తన డ్యూటీస్ కి వెళ్తూ ఉంటే టోల్ ప్లాజా దగ్గర కొంతమంది ఇలా మిస్బిహేవ్ చేశారు, అతన్ని కొట్టారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం తరచూ చూస్తూ ఉంటున్నాం న్యూస్ లో. సో నార్మల్ సివిలియన్స్ అనే వాళ్ళకి నా తెలిసినంత వరకు కొంత డిసిప్లిన్ అనేది తగ్గింది అనుకుంటున్నాం. సో ఆర్మీ లైఫ్ నుంచి ఆర్మీ దాని నుంచి మనం ఎలాంటి సివిలియన్ లైఫ్ లోకి ఎలాంటి డిసిప్లిన్ అనేది నేర్చుకోవచ్చు, సో దట్ అందరూ ఆర్మీకి వెళ్ళి డిసిప్లిన్ నేర్చుకోలేరు కదా. సో మీరేమైనా ఎలా మనం నార్మల్ సివిలియన్ లైఫ్ లో వాటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది చెప్పగలుగుతారా అని? తప్పకుండా. సో ఫస్ట్ మొదటి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు 26/11 జరిగింది, మన ముంబై అటాక్స్ అనేది ఏదైతే ఉందో అవి జరిగినాయి. ఆ టైంలో మీ అందరికి తెలిసింది మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి వీరత్వం గురించి. ఆయన తాజ్ హోటల్లో అందరినీ కాపాడుతూ ఆయన ప్రాణాలు వదిలేశారు. ఆ టైంలో నేను ఆర్మీలో, ఆ టైంలో నేను ఎన్సీసీలో ఉన్నాను. ఆ టైంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారు నాకు ఒక రోల్ మోడల్ లా కనిపించారు. ఆ తర్వాత ఆర్మీకి వెళ్ళిన తర్వాత లేకపోతే నేను ట్రైనింగ్ చేస్తున్నప్పుడు కానీ ఒకళ్ళు రోల్ మోడల్ అని చెప్పుకోవడానికి లేదు. చాలా కథలు మనకి బయటికి రావు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో రోజు చాలా మంది చాలా గొప్ప విషయాలు చేస్తూ ఉంటారు. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఒక జవాన్ దగ్గర నుంచి ఒక జనరల్ ఆఫీసర్ వరకు ఎవ్రీబడి కాంట్రిబ్యూట్స్ ఇన్ దేర్ ఓన్ వే. మే నాట్ బి ఈక్వల్, బట్ కానీ వాళ్ళకి ఎంతైతే పొటెన్షియల్ ఉందో ఆ పొటెన్షియల్ తో వాళ్ళు పనిచేయడానికి పగలు రేత్రి తేడా లేకుండా వాళ్ళు పనిచేస్తారు. సో ఒక్కసారి ఫోర్సెస్ లోకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇట్స్ నాట్ జస్ట్ 1 person. యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు నా కింద వాళ్ళు పనిచేస్తున్నా లేకపోతే వాళ్ళు నా సీనియర్స్ అయినా కానీ ఎవ్రీబడి ఈజ్ మై రోల్ మోడల్. వాళ్ళు ఒకవేళ ఇఫ్ యూ టేక్ జేసీఓస్ అంటాం మేము, అంటే జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్, సుబేదార్, నాయబ్ సుబేదార్, సుబేదార్ మేజర్, ఈ ర్యాంక్ వాళ్ళు. వీళ్ళు ఒక లెఫ్టినెంట్ గా నేను జాయిన్ అయినప్పుడు వీళ్ళు నాకన్నా ర్యాంక్ లో తక్కువ, కానీ వాళ్ళు సుబేదార్ లేకపోతే నాయబ్ సుబేదార్ లేకపోతే సుబేదార్ మేజర్ అవ్వడం కోసం 30-35 సంవత్సరాల సర్వీస్ తర్వాత వాళ్ళు అయ్యారు. వాళ్ళు చూసినంత ఎక్స్పీరియన్స్ నేను వాళ్ళకన్నా ర్యాంక్ లో ఎక్కువ ఉన్నా కానీ నేను చూడలేదు. అంటే నేను ఆఫీసర్ అయి గట్టిగా 1 సంవత్సరం అవుతుంది, కానీ వాళ్ళు ఆర్మీలో చేరి కనీసం 30-35 సంవత్సరాలు అవుతుంది. స్టార్టింగ్ లో నాకేమనిపించేది అంటే, నేను వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలి అంటే మా నాన్నగారి వయసు ఉన్న వాళ్ళకి నేను ఆర్డర్స్ ఇస్తున్నాను. సో నేను వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చే ముందు ఐ హ్యావ్ టు బి ఫస్ట్. వాళ్ళు నా మాట వినాలి అంటే నేను ఐ హ్యావ్ టు డిజర్వ్ దే రెస్పెక్ట్ ఫస్ట్. అంటే వాళ్ళ నుంచి నేను వాళ్ళు ఎప్పుడైతే నన్ను కంప్లీట్ గా నమ్ముతారో అప్పుడే నేను వాళ్ళకి కమాండ్ ఇవ్వగలను. సో అలాంటప్పుడు నాకు ఏమనిపించింది అంటే, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ 1 person or 2 person హూ విల్ బి యువర్ రోల్ మోడల్. ఆర్మీలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు, ఒక జవాన్ దగ్గర నుంచి ఒక జనరల్ వరకు ప్రతి ఒక్కళ్ళు నాకు రోల్ మోడల్. వాళ్ళ సర్వీస్ లో వాళ్ళు చేసిన సాహసాలు కానివ్వండి, వాళ్ళు చూపించిన వీరత్వం కానివ్వండి, there is something to learn from every soldier in an army, navy or the air force. And when coming to the second question, recent incidents ఏంటి అంటే, ఒక విషయం మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, రోడ్ ఈజ్ ఎ ప్లేస్. అంటే మీరు మామూలుగా ఇప్పుడు ఒక ట్రాఫిక్ ఎక్కువ ఉన్న రోడ్ లో మీరు వెళ్తున్నప్పుడు కూడా ఏమవుతుంది అంటే, ఈగోస్ అనేవి చాలా ఎక్కువ ఫ్లో అవుతూ ఉంటాయి మనలో. ఎవరన్నా మన వెహికల్ జస్ట్ అలాగా ఓవర్టేక్ చేసి వెళ్ళినా, లేకపోతే
ఏదైనా చిన్న స్క్రాచ్ పడినా కానీ వి ఇమీడియట్లీ రియాక్ట్ ఆన్ రోడ్స్. రోడ్ మీద ఏమవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ రోడ్ రేజ్ అనేది ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ఎనీ కంట్రీ. సో రీసెంట్ టోల్ గేట్ ఇన్సిడెంట్ కూడా నేను అలానే చూస్తాను. ఇప్పుడు ఒకసారి ఈగోస్ ఫ్లేర్ అప్ అయిపోయిన తర్వాత ఎదురుగా ఆర్మీ వాళ్ళు ఉన్నారా లేకపోతే సివిలియన్స్ ఉన్నారా అని ఉండదు. మనలో ఉన్న యానిమల్ ఇన్స్టింక్ట్స్ అనేవి ఒక్కసారిగా బయటకు వచ్చేస్తాయి. ఇలాంటివి ఈ మధ్య కాలంలో కొద్దిగా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే మేబీ బికాస్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇంతకు ముందు మీద కండిషన్స్ చాలా బెటర్ గా ఉన్నాయి. ఎవ్రీథింగ్ వీఆర్ గెట్టింగ్ టుడే ఈజ్ మచ్ ఈజియర్ కంపేర్ టు బిఫోర్. సో ఆ వాల్యూ అనేది చిన్న చిన్నగా తగ్గిపోతుంది ప్రతి విషయానికి. నాట్ జస్ట్ అబౌట్ రెస్పెక్ట్, నాట్ జస్ట్ అబౌట్ డిసిప్లిన్. చాలా విషయాల్లో ఏంటి అంటే ఇంతకు ముందు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చదువుకునేటప్పుడు నాకు ఒక ఇంగ్లీష్ పదం మీనింగ్ కావాలి అంటే ఒక చోట చదువుతున్న చోట నుంచి లేచి వెళ్ళి తెలుగు నిఘంటు అని ఒకటి ఉంటుంది, సిపి బ్రౌన్ గారు రాసింది. అది తీసుకొని వచ్చి దాన్ని ఓపెన్ చేసుకొని ఆ బుక్ లో ఆ డిక్షనరీలో ఆ వర్డ్ ఎక్కడుందో వెతుక్కొని దాన్ని మళ్ళా దాని అర్థం తెలుసుకొని దాన్ని మళ్ళా ఎప్పుడైతే మనం వాడుక భాషలో దాన్ని ఎలాగ వాడాలి అన్నది చూసుకొని దాన్ని మన స్పీచ్ లో ఇన్సర్ట్ చేసి అలాగ ఒక పదాన్ని మనం నేర్చుకోవడానికి అంత ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే యూ జస్ట్ ఓపెన్ యువర్ ఫోన్, మీరు గూగుల్లోకి వెళ్ళి మీనింగ్ అని కొట్టేస్తే మీకు తొందరగా వచ్చేస్తుంది. సో థింగ్స్ హ్యావ్ కంపారిటివ్లీ బికమ్ వెరీ ఈజియర్ అండ్ దానివల్ల జనరల్ గా పబ్లిక్ లో చాలా విషయాలు ఈజీగా రావడం వల్ల కొద్దిగా ఇంతకు ముందు ఉన్న వాల్యూస్ కానివ్వండి, ఇంతకు ముందు ఉన్న డిసిప్లిన్ కానివ్వండి, ఇంతకు ముందు ఉన్న రెస్పెక్ట్ కానీ తగ్గుతుందని నా ఉద్దేశం. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు. అండ్ మాలాంటి ఆర్మీ వెటరన్స్ కానివ్వండి లేకపోతే ఆర్మీ ఆఫీసర్స్ కానివ్వండి, ఇలాంటి ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే వీ కంప్లీట్లీ సపోర్ట్ ది ఆర్మీ పర్సనల్ అండ్ వీ గో ది లీగల్ వే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ది రోగ్ వే. ఐ బిలీవ్ లీగల్ వేలో వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాం. ఈసారి కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కల్ప్రిట్స్ అందరినీ పట్టుకున్నారు. ఓకే సార్, ఇంకొకటి సాహస యోగ్యత ప్రోగ్రామ్ అని చెప్పి మీరు ఇంతకు ముందు పాడ్కాస్ట్ లో కూడా చెప్పడం జరిగింది. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సాహస అండ్ యోగ్యత అంటే నాది 53 ఇంజనీర్ రెజిమెంట్ ఏదైతే ఉందో విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ బెంగాల్ సేపర్స్. మా యూనిట్ మోటో సాహస ఆర్ యోగ్యత అంటే కరేజ్ అండ్ కాంపిటెన్స్. సో ప్రతి రెజిమెంట్ ఏదైతే ఉంటుందో ఇండియన్ ఆర్మీలో ఆ రెజిమెంట్ కి వాటి మోటోస్ ఉంటాయి. ఆ మోటోస్ ఏంటి అంటే ఆ రెజిమెంట్ యొక్క మెయిన్ దాని పట్టు ఏంటి అన్నది, దాని మెయిన్ అండర్లైన్ వాల్యూస్ ఏంటి అన్నది ఆ మోటోలో కనిపిస్తుంది. సో ఐ థింక్ 53 ఇంజనీర్ రెజిమెంట్ నుంచి నేను నా పర్సనల్ లైఫ్ లో నేను నేర్చుకున్న 2 విషయాలు ఏదన్నా ఉంది అంటే అది కరేజ్ అండ్ కాంపిటెన్స్, విచ్ మీన్స్ సాహస్ ఆర్ యోగ్యత. మంచి ప్రశ్నలు అడిగారు శ్రావణి గారు, చాలా చాలా ధన్యవాదాలండి. మీరు కూడా అర్థమైంది ఏంటి అంటే మీరు మేజర్ చావా గారి పాడ్కాస్ట్లు కానీ వీడియోస్ కానీ బాగా ఫాలో చేస్తారని అర్థమవుతోంది. అందుకు మీకు సలాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి గారు. నిజానికి ఇప్పుడు వారు అన్నట్టుగా రోడ్ రేజ్ అనేది చాలా జరుగుతూ ఉన్నాయి, చాలా సిచ్యుయేషన్స్. అండ్ ఒకటి ఏంటంటే ఆర్మీ అవేర్నెస్ కూడా జనాల్లో బాగా పెరుగుతోంది ఆర్మ్ ఫోర్సెస్ గురించి బేసిక్ గా. సో దట్ ఇన్ అ వే ఏ కంట్రీ అయినా కానీ ఇఫ్ ఇట్ హ్యాస్ టు బికమ్ ఎ సూపర్ పవర్ ఆర్ ఎ డెవలప్డ్ కంట్రీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేది చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుంది. అంటే అట్ ది ఎండ్ ఒక సివిల్ సొసైటీ ఫంక్షన్ అవ్వాలి అంటే ఆ సివిల్ సొసైటీ అనేది ప్రొటెక్టెడ్ గా ఉండాలి. అది ఎప్పుడు ప్రొటెక్టెడ్ గా ఉంటుంది అంటే ఎప్పుడైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేది 4 వైపుల నుంచి ఆ సివిల్ సొసైటీని ప్రొటెక్ట్ చేసినప్పుడే అది ప్రొటెక్టెడ్ గా ఉంటుంది. వేరే కంట్రీస్ మన మీద ఈ అటాక్స్ చేయకుండా ఆపడానికి ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దానికి తోడు ఈ రీసెంట్ ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, లేకపోతే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, ఎయిర్ స్ట్రైక్స్ కానివ్వండి, దానివల్ల అన్నిటికన్నా మించింది ఏంటి అంటే ఇండియాలో ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంటర్నెట్ యూజర్స్ ఎక్కువ ఉన్నారు, కాంటెంట్ క్రియేషన్ అనేది బాగా జరుగుతుంది. కాబట్టి ఇంతకు ముందు మీద అవగాహన ఇప్పుడు కంపారిటివ్ గా చాలా ఎక్కువ ఉందని చెప్పచ్చు.
అది ఇట్ వర్క్స్ బోత్ వేస్, పాజిటివ్ గాను వర్క్ చేస్తోంది, నెగిటివ్ గాను వర్క్ చేస్తోంది. మీరు కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పినట్టుగా మన వాళ్ళు ఆర్మీ వాళ్ళు కనిపించగానే వెంటనే సెల్ఫీలు తీసేసుకోవడం, వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో పెట్టేయడం, విచ్ మైట్ బి హార్మ్ఫుల్ ఇన్ అ వే, అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి సామాన్య ప్రజలకి దాని గురించిన అవగాహన కూడా ఈ మాధ్యమాల ద్వారా తెలియచేయాల్సి వస్తుందేమో అని అనిపిస్తుందండి. మీరేమంటారు? ఖచ్చితంగా. బట్ ఇంకొకటి కూడా ఏంటి అంటే, మీరు అబ్రాడ్ లో ఎవరైతే వింటున్నారో మీకు తెలియకపోవచ్చు ఇది, కానీ ఇండియాలో ఏమవుతుందంటే, నేను స్టార్టింగ్ లో కొత్తగా ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి మళ్ళీ సివిల్ లైఫ్ లోకి వచ్చినప్పుడు నాకు ఫస్ట్ కనపడిన విషయం ఏంటి అంటే, ఈ ఏవైతే వెబ్సైట్స్ ఉంటాయి, ఏవైతే మన OLX లాంటివి, లేకపోతే ఈబే ఫర్ ఎగ్జాంపుల్, మీకు అబ్రాడ్ లో వింటున్న వాళ్ళకి క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే, ఈబే లాంటి వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో అందులో చాలా మంది ఆర్మీ వాళ్ళలాగా, నేవీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ లాగా ఇంపోస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనాల్ని స్కామ్ చేయడానికి ట్రై చేశారు. జనరల్ గా ఆర్మీ అనగానే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది పాపులేషన్ ట్రస్ట్. సో దాన్ని వాళ్ళు అడ్డం పెట్టుకొని వాళ్ళు చాలా స్కామ్స్ చేయడానికి ట్రై చేశారు. సోషల్ మీడియాలో దీని గురించి కూడా నేను స్టార్టింగ్ లో మాట్లాడాను. ఎవరన్నా OLX లో మీకు కనపడినా గానీ, లేకపోతే వేరే ఏదన్నా వెబ్సైట్స్ లో వాళ్ళు మిమ్మల్ని స్కామ్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆ స్కామ్స్ కి పడద్దని చెప్పి కూడా నేను అవేర్నెస్ క్రియేట్ చేశాను. సో మీరు చెప్పినట్టు ఇట్ గోస్ బోత్ వేస్. అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడితే తప్ప కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఒకటి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దానివల్ల ప్రతి విషయం బయటికి చెప్పలేకపోయినా ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనేది ప్రజలకు అవగాహన అనేది ఉండాలని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఇప్పుడు మనకి ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు ఆ తర్వాత నుంచి కూడా ఈ మాధ్యమాల్లో, టీవీల్లో, రేడియోల్లో చాలా మంది ప్రముఖ వ్యక్తుల ద్వారా సందేశాలు ఇవ్వడం జరిగింది కదా. మన దేశానికి మన సైనికులందరూ ఇలా చేస్తూ ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని ప్రోత్సహిద్దాం, ఆదరిద్దాం అన్న ఎన్నో మెసేజెస్, ఎస్పెషలీ రేడియోస్ లో. నేను వివిధ భారతి ఎక్కువ వింటూ ఉంటాను హిందీలో. అందులో అయితే ప్రతిరోజు ప్రతి గంటకి ప్రముఖుల చేత అటువంటి సందేశాలు ఇప్పించడం జరిగింది. అలాగే టీవీల్లో కూడా ఇప్పించడం జరిగింది. అదే సమయానికి ఇది కూడా చెప్తే బాగుంటుందేమో, సోషల్ మీడియాస్ లో మీరు వెంటనే ఫోటోలు పెట్టద్దు, వీడియోలు పెట్టద్దు, దానివల్ల మనమే మన దేశానికి హాని చేస్తున్నాము అనే విషయం కూడా తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అనిపిస్తుంది. అంటే మామూలు టైంలో ఏదన్నా పీస్ టైం, అంటే ఎప్పుడైతే ఉండదో పీస్ టైంలో ఏమన్నా ఫొటోస్ పెట్టినా గానీ దానివల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. అదే ఎప్పుడైతే ఆపరేషన్స్ ఏదైనా జరుగుతున్నా, లేకపోతే ఏదైనా వార్ టైం లాంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ అలాంటి టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం వీడియోస్ తీస్తున్నాం, అది ఎక్కడ పోస్ట్ చేస్తున్నాం, బికాస్ ఎనిమీ నేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ కానివ్వండి, లేకపోతే ఈ రోజుల్లో మనకి OSINT అని వచ్చింది, అంటే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని. దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే AI యూజ్ చేసుకొని మీరు వీళ్ళగా పోస్ట్ చేసినవన్నీ వాళ్ళు కొరాబరేట్ చేసుకొని వాళ్ళ ఒక ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసుకోవడానికి పనికి వస్తుంది. సో ఎప్పుడైతే ఇలాంటి ఆపరేషన్స్ జరుగుతున్న టైం కానివ్వండి, వార్స్ జరుగుతున్న టైం కానివ్వండి, ఏదైతే మనం వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి ఎంత తక్కువ పోస్ట్ చేస్తే అంత మంచిదని నేను కూడా నమ్ముతాను. సార్, మీరు ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఫస్ట్ గా కమిషన్ అయ్యారో మీ పోస్టింగ్ ఎక్కడ జరిగిందండి? మొట్టమొదటి పోస్టింగ్ నేను ఫస్ట్ మనకి చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అని అంటారండి. అది మనం వెస్ట్ బెంగాల్ సిక్కిం బార్డర్ దగ్గర NJP అని ఉంటుంది, న్యూ జల్పాయిగుడి అని. అక్కడ నాది పోస్టింగ్. కానీ మాది బేస్ న్యూ జల్పాయిగుడిలో ఉండేది, కానీ మా వర్క్ మొత్తం సిక్కిం లో హై ఆల్టిట్యూడ్ ఏదైతే ఉంటుందో అక్కడ వర్క్ జరిగేది. రీసెంట్ గా అక్కడ ల్యాండ్ స్లైడ్ అయ్యి చాలా మంది చనిపోయారు కూడా. సో ఎక్కడైతే ఈ ల్యాండ్ స్లైడ్ రీసెంట్ గా అయిందో అదే చోట మేము ఇప్పుడు ఏవైతే ఆ ల్యాండ్ స్లైడ్ లో అన్ని హ్యాబిటాట్స్ అన్ని ఏవైతే కూలిపోయినాయో ఆ హ్యాబిటాట్స్ మా రెజిమెంట్ వాళ్ళు కట్టించినవి. సో నేను స్టార్టింగ్ లో ఆర్మీలో ఆఫీసర్ అయిన నా ఫస్ట్ పోస్టింగ్ అయితే నేను సిక్కిం అనే చెప్తానండి. బేసిక్ క్వశ్చన్స్ అడుగుతానండి, ఎందుకంటే మన వినే వాళ్ళకి అది కొంచెం తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది అని చెప్పి వెరీ బేసిక్ క్వశ్చన్స్ అండి.
మీరు ట్రైనింగ్ పొందేటప్పుడు ఆఫీసర్స్ అకాడమీ ట్రైనింగ్ అంటే సాధారణంగా తెలిసిందే, చాలా కఠినమైన ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. ఆ ట్రైనింగ్ డ్యూరింగ్ దాట్ పీరియడ్ చాలా మంది విత్డ్రా చేసిన వాళ్ళ గురించి కూడా విన్నాం కదా, లేదా సీరియస్లీ ఇంజూర్ అయిన వాళ్ళ గురించి కూడా, బాగా తీవ్రంగా గాయపడి వాళ్ళు అందులో మళ్ళీ కొనసాగించలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి కఠినమైన శిక్షణ మీకు, అఫ్ కోర్స్ మీరు ఎన్సీసీ లో సి సర్టిఫికేట్ పొందారు కాబట్టి మీకు కొంత బేసిక్ గ్రౌండ్ ఉండింది అందులో. అంటే నేను అకాడమీకి వెళ్లే ముందు నాకు చెప్పాను కదండి, ఇప్పుడంటే ఇంటర్నెట్ ఉంది కాబట్టి యూ అట్లీస్ట్ నో లిటిల్ బిట్ ఆఫ్ ఇన్సైడ్ స్టోరీ. కానీ అప్పట్లో అసలు ఎగ్జాక్ట్ గా అకాడమీలో ఏం జరుగుతుందని, ఒకవేళ మీ పేరెంట్స్ ఎవరన్నా ఆర్మీలో ఉన్నా అంటే ఐఎమ్ ది ఫస్ట్ జనరేషన్ ఆర్మడ్ ఫోర్సెస్ పర్సన్ ఇన్ మై ఫ్యామిలీ. ఇంతకు ముందు ఎవరు పోలీస్ లో కూడా లేరు, ఆర్మీలో కూడా ఎవరు లేరు. సో ఫర్ మీ నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదు. నేను ఎన్సీసీ మొత్తం చేసి వెళ్ళేటప్పుడు కూడా నేనేమనుకున్నాను అంటే, అకాడమీకి వెళ్ళేటప్పుడు ఈ అకాడమీలోకి వెళ్తే మీరు బయటకు వచ్చే టైంకి ఆఫీసర్ అవుతారు కాబట్టి ఎక్కువ అకాడమిక్స్ ఉంటాయేమో, మేబీ లైక్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎలా అవుతారో ఒకలాగా ఎక్కువ అకాడమిక్స్ ఉంటాయేమో అని చెప్పి నేను అకాడమికల్ గా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. బట్ వెన్ ఐ రీచ్ దేర్ ది పిక్చర్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. అప్పుడు చేసేటప్పుడు చాలా బాగా ఉండేది అదంతా, అంటే ఆ పనిష్మెంట్స్ కానీ అవన్నీ బాగా రిగరస్ గా ఉండేవి. కానీ ద డే యూ బికమ్ ఆఫీసర్ ఆ పెయిన్ అంతా మీకు ఒక మంచి మెమరీ లాగా, స్వీట్ పెయిన్ లాగా ఉంటుంది. మీరు ఇంత ఒక మనిషి ఇంత చేయగలరా అని, అంటే ఒక 40 కిలోమీటర్లు ఒక మనిషి ఒక 20 కేజీలు వేసుకొని పరిగెత్తగలడు అని నాకు ఎవరన్నా చెప్తే నేను అకాడమీకి వెళ్లే ముందు వరకు నేను నమ్మేవాడిని కాదు. నేను ఆర్మీలో లేకపోయి ఉంటే ఈ రోజు నాకు ఆ విషయం ఎవరన్నా చెప్పినా గానీ నేను నమ్మేవాడిని కాదు. వెన్ ఐ డిడ్ ఇట్ మై సెల్ఫ్, ప్రతిరోజు ఆ రిగరస్ ఫిజికల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అదంతా నేను చేసిన తర్వాత, ఏ రోజైతే నేను ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఆఫీసర్ అయ్యానో అప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే యూ ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ ఇట్. అంటే ఒక మనిషిలో ఇంత క్యాపబిలిటీ అనేది ఉంటుందా అని, ఇట్స్ అంటే ఒక ఆశ్చర్యపోయే విషయం ఉంది అసలు. అంటే ఇలాగా అసలు నా వల్లే అయిందా, నేనే చేయగలిగానా అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ది ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ ట్రైనింగ్ సెంటర్స్ ఆర్ టాప్ నాచ్. వాళ్ళు మిమ్మల్ని దే ప్రిపేర్ యూ ఫర్ ది ఎక్స్ట్రీమ్స్ అంతే. ఎందుకంటే దిస్ ఇస్ ది కంట్రీ వేర్ యూ హ్యావ్ మౌంటైన్స్, డెజర్ట్స్, జంగల్స్, ప్లెయిన్స్. మీరు ఏ టెరైన్ కావాలి అంటే ఆ టెరైన్ మన కంట్రీలో ఉంది. సో యూ విల్ బి సర్వింగ్ ఇన్ ఆల్ దీస్ టెరైన్స్. ఇలాంటి అన్ని టెరైన్స్ లో మీరు చేయాలి అంటే మీరు ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, దాంతో పాటు మీరు ఫిజికల్ గా అడాప్టబుల్ గా కూడా ఉండాలి ఆ టెరైన్ కి. మీరు ఆ రేంజ్ కి మీరు రావాలి అంటే యువర్ ట్రైనింగ్ హ్యాస్ టు బి వెరీ వెరీ టఫ్. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, దెర్ ఇస్ నో అదర్ వే. ఈవెన్ అకాడమీ అయిపోయిన తర్వాత కూడా మీది ఫిజికల్ ఆస్పెక్ట్ అనేది తక్కువ అవుతుందా అంటే అలా ఏం కాదు. వన్స్ యూ బికమ్ ఆఫీసర్, ఈవెన్ దెన్ ది ఫిజికల్ ట్రైనింగ్ కంటిన్యూస్ ఎవ్రీ డే. ఓకే, అండ్ డెఫినెట్లీ ఎమోషన్స్ మస్ట్ హావ్ బీన్ హై. మీరు అది పూర్తి చేసుకునే నాటికి నేనా చేసింది అని మీరు ఇప్పుడు అన్నట్టుగా మీకు అనిపించుండొచ్చు. అదే మాట మీ ఇంటి వాళ్ళు ఎలా స్పందించారు? అమ్మా నాన్న వాళ్ళు చెన్నైకి రావడం, మిమ్మల్ని గ్రాడ్యుయేట్ అవడం చూడడం, హౌ వాస్ ఇట్? అకాడమీలో ఎవ్రీ ఒక 1 year ట్రైనింగ్ ఉంటే మీరు దాన్ని 4 quarters అనుకుంటే, ఆఫ్టర్ ఎవ్రీ క్వార్టర్ ఒక షార్ట్ లీవ్ అనేది ఇస్తారు. ఫస్ట్ 3 months తర్వాత యూ విల్ హ్యావ్ ఎ లీవ్ ఫర్ 3 days. నేను ఫస్ట్ 3 months తర్వాత ఇంటికి వెళ్తే వాళ్ళు నన్ను గుర్తుపట్టలేదు ఫస్ట్. అంటే ఆ చెన్నై ఎండలకి మొత్తం కమిలిపోయి శరీరంలో ఏమీ లేకుండా, అంటే బాగా సన్నగా అయిపోయి. సో వాళ్ళకి ఫస్ట్ టైం నన్ను ట్రైనింగ్ కి వెళ్ళి ఫస్ట్ 3 months తర్వాత నేను ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి నన్ను చూసి ఏడుపు వచ్చింది ఫస్ట్. ఎంత అవసరమా, ఎందుకు, అది ఇది అని. బట్ నాకు అనిపించింది ఏంటి అంటే, ఈ దేశంలో చాలా మంది ఒక్కరోజైనా ఆమె యూనిఫామ్ వేసుకోవాలని కోరిక ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి అవకాశం నాకు దొరికినప్పుడు దాన్ని నేను అంటే అదృష్టంగా భావించి ఎంత చేయగలిగితే అంత చేయాలి.
ఈ ఆపర్చునిటీ అనేది ప్రతి ఒక్కళ్ళకి అంత ఈజీగా రాదు. చాలా మంది చాలా ట్రయల్స్ ఇచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి మంచి ఆపర్చునిటీ, అలాంటి గొప్ప ఆపర్చునిటీ, దేశం కోసం సర్వ్ చేసే ఆపర్చునిటీ నాకు దొరికింది అన్నప్పుడు దెర్ ఇస్ నో సెకండ్ క్వశ్చన్, ఇది ఇది అసలు వదిలేయాలి అన్న సెకండ్ క్వశ్చన్ అనేది ఎప్పుడు రాలేదు. బై ది ఎండ్ వెన్ ఐ కంప్లీటెడ్ ది ట్రైనింగ్, మా పేరెంట్స్ వచ్చారు. మాకు ప్రతి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎవరైనా కానీ ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని సర్వీస్ లోకి వెళ్ళేటప్పుడు దే క్రాస్ ఎ స్టెప్, దాన్ని మేము ది ఫైనల్ స్టెప్ అని కానివ్వండి, ది అంతిమ పగ్ అంటాం. ఒకసారి పాసింగ్ అవుట్ పెరేడ్ లో మీరు అంతిమ పగ్ అనేది క్రాస్ చేస్తే మీరు ఆఫీసర్ కానివ్వండి, జవాన్ కానివ్వండి, యు ఆర్ గోయింగ్ టు గెట్ పోస్టెడ్ ఇన్ టు యువర్ యూనిట్స్. అంటే మీది ట్రైనింగ్ కంప్లీట్ అయింది, నౌ యు ఆర్ ఎ సోల్జర్ ఆర్ అన్ ఆఫీసర్, వాట్ ఎవర్ ఇన్ ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఒకసారి అది క్రాస్ చేసిన తర్వాత, ఆ తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే వి టేక్ ఏ ఓత్, ఒక ప్లెడ్జ్ నేను తీసుకుంటాం. ఆ ఓత్ లో లాస్ట్ లో కొన్ని లైన్స్ ఉంటాయి. ఐ విల్ గో బై సీ, ల్యాండ్ ఆర్ ఎయిర్ అండ్ follow the orders of any officer set over me, even to the peril of my life. So the last few lines evaithe untayo, when we are taking a pledge for this nation that we will go to any extent, even to the peril of my life అని చెప్పినప్పుడు I think that is the best moment. పేరెంట్స్ ఒకవైపు భయపడుతున్నా కానీ యాజ్ ఎ సోల్జర్ ఆ మాట మీరు చెప్పి ఆ ప్లెడ్జ్ మీరు తీసుకోగలుగుతున్నప్పుడు ఐ థింక్ దెర్ ఇస్ నో బెటర్, ఆ మూమెంట్ కన్నా ఐ థింక్ దెర్ ఇస్ నో బెటర్ మూమెంట్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. ఫైనల్ గా ఎప్పుడైతే పేరెంట్స్ వచ్చి షోల్డర్ మీద ఏ ర్యాంక్స్ అయితే వాళ్ళు పిక్ చేస్తారో వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యారు. అండ్ అట్ ద సేమ్ టైం నాకు కూడా అంటే ఐ వాజ్ నాట్ ఫుల్లీ హ్యాపీ, ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ ది ట్రైనింగ్, ఇప్పుడు కంప్లీట్ అయింది. దేర్ ఆర్ మచ్ బిగ్గర్ థింగ్స్ టు డూ. అంటే ఇప్పుడు ఎలాగా అంటే మనం ఒక కాలేజ్కి వెళ్ళి చదువుకున్నట్టు, కాలేజ్ సరిపోదు, మీరు కాలేజ్ లో చదువుకున్నది మీరు మీ జాబ్ లో అప్లై చేసి అక్కడ మీరు సక్సీడ్ అవ్వగలిగితే దట్ ఈస్ వెన్ యు ఆర్ డూయింగ్. తెలుగువారి ఆత్మీయ వారధి. జై హింద్ కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. మనం మాట్లాడుతూ ఉన్నాము మేజర్ హర్షవర్ధన్ చావా గారితో. వారు సైనిక దళంలో 1 దశాబ్దం పైగా తమ సేవలు అందించి ఇప్పుడు విశ్రాంత సైనికుడిగా, సామాన్య పౌరుడిగా దేశ సేవలోనే ఉన్నారు. ఇంకా వారితోటి మనం చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. సైనిక దళంలో చేరటం ఎలాగా అనే విషయం గురించి వారు ఇప్పటి వరకు మనకి చెప్పారు. వారు కోర్స్ పూర్తయిన తర్వాత ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ అమ్మా నాన్న వారికి బ్యాడ్జ్ పెడుతున్నారో అప్పుడు వారి ఎమోషనల్ ఫీలింగ్స్ గురించి చెప్తూ ఉన్నారు. చదవడమే కాదు, అంటే కోర్స్ పూర్తి చేయడమే కాదు, సర్వీస్ చేస్తూ మంచి పేరు సంపాదించుకోవాలి, ఉద్యోగ ధర్మం నిర్వహిస్తూ మంచి పేరు సంపాదించుకోవాలి అనే సంకల్పం వారిలో ఉంది అని తెలియజేశారు. మరొకసారి వారిని జై హింద్ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ, మేజర్ చావా గారు మీకు ఘన స్వాగతం అండి జై హింద్ కార్యక్రమానికి. అండ్ ట్రూలీ వెరీ ప్రౌడ్ అండి. మీరు ఇప్పటి వరకు టీవీలో చూసిన విషయాలు కానీ, మీ గురించి ఇప్పుడు ఈ గంటలో తెలుసుకున్న విషయాలు కానీ, యూఆర్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. మీకు మీరుగా ఎటువంటి పుష్ డ్రైవ్ వేరే వాళ్ళు ఇవ్వకుండా మీకు మీరే అది నిర్ణయించుకుని అది సాధించాలి అనే పట్టుదలతోటి సాధించడం అనేది చాలా గొప్ప విషయం. చాలా తక్కువ మందిలో ఆ పట్టుదల ఉంటుంది. అండ్ అందుకు చాలా గర్వంగానూ ఉంది. మీకు అనేక అభినందనలు, శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ జయ గారు. మీరు ఇందాక చెప్తూ ఉంటే మన్నించాలి, సాంకేతిక అంతరాయం కలిగింది. మీకు బ్యాడ్జ్ పెడుతున్నప్పుడు మీ అమ్మా నాన్న కూడా కంటతడి పెట్టుకున్నారు. అది ఇట్స్ అన్ ఎమోషనల్ లెవెల్ అప్పుడు. కానీ నాకు మాత్రం ఐ వాజ్ నాట్ దట్ హ్యాపీ. ఎందుకంటే ఎప్పుడైనా మీరు చదువుకున్న తర్వాత, మీ కాలేజ్ లో చదువు అయిపోయిన తర్వాత, మీరు జాబ్కి వెళ్ళిన తర్వాత, మీరు ఏదైతే చదువుకున్నారో దాన్ని మీరు జాబ్ లో ఇంప్లిమెంట్ చేసినప్పుడే మీరు చదువుకున్న దానికి ఒక అర్థం ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. సేమ్ నేను కూడా ఆ రోజు అదే ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే నా ముందు ఇండియన్ ఆర్మీలో ఎవరైతే పనిచేశారో, లేకపోతే ఎవరైతే వాళ్ళ
దేశం కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించారో వాళ్ళకి అంటే అంత చేసిన వాళ్ళకి, అలాంటి వాళ్ళ మధ్యలోకి నేను వెళ్తున్నప్పుడు నేను ట్రైనింగ్ లో ఏదైతే నేర్చుకున్నానో ఆ ట్రైనింగ్ లో నేను నేర్చుకున్నది నేను ఏ రోజైతే ఆన్ గ్రౌండ్ ఇంప్లిమెంట్ చేస్తాను, ఎప్పుడైతే నా సోల్జర్స్ దాని వల్ల బెనిఫిట్ అవుతారు, ఎప్పుడైతే నేను ఒక మిషన్ కి వెళ్ళినప్పుడు లేకపోతే ఒక ఆపరేషన్ కి వెళ్ళినప్పుడు నా సోల్జర్స్ కి నా టీమ్ కి ఏమీ కాకుండా వెనక్కి తీసుకొస్తాను, అట్ ద సేమ్ టైం ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేస్తాను, ఆ రోజు ఐ థింక్ ఆ రోజు నాకు ఇంకా ఎక్కువగా హ్యాపీనెస్ వస్తుంది. అంటే ఇది కోర్స్ కంప్లీట్ చేసినంత మాత్రాన ఏమీ అవ్వదు. అంటే జస్ట్ మీరు కాలేజ్ కంప్లీట్ చేసుకున్నట్టే. ఎప్పుడైతే మీరు జాబ్ లోకి వెళ్ళి మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాని రిజల్ట్స్ తీసుకొస్తారో అప్పుడే ఐ థింక్ మీరు చదువుకున్న దానికి కానివ్వండి, మీరు ట్రైనింగ్ చేసిన దానికి కానివ్వండి, దానికి ఒక అర్థం వస్తుంది. అద్భుతం. సో అది కూడా మీరు ప్రతిసారి అదొక లక్ష్యంగా ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. దానికి తగినట్టుగా యూ పుష్ యువర్ సెల్ఫ్ అండ్ యూ ట్రై టు అచీవ్ దట్. అది సాధిస్తే గానీ మీకు ఆ తృప్తి రాదు అని మీకు తెలుసు కాబట్టి మీకు ప్రతిసారి ఒక లక్ష్యాన్ని మీరే సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇది నేర్చుకోవాల్సిన విషయం అండి. చాలా మంది మనం ఏదో ఒకటే లక్ష్యంగా పెట్టుకుని అదే సాధించాలి అని అనుకోవడం కాదు. ప్రతి గమ్యంలోనూ మనకి యూ హ్యావ్ అ డిస్టెన్స్ టు ట్రావెల్. కొంత ప్రయాణం చేశాక మరొక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని సాధించడానికని ప్రయాణిస్తూ ఉండాలి అని చెప్తున్నారు. మరి మేజర్ చావా గారు, ఇప్పుడు మీ టెన్యూర్ లో మీరు ఇప్పుడు 10 సంవత్సరాల పైగా, ఒక దశాబ్దం పైగా సైనిక దళంలో సేవలు అందించినప్పుడు మీరు ఇటువంటి తిరుగుబాటుదారుల ఎనీ సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయాల్సి వచ్చిందండి? నేను ఇంజనీర్ రెజిమెంట్ లో ఉన్నంత వరకు ఎక్కువగా ఇలాంటివి ఏవి చూడలేదు. ఎందుకంటే అండ్ ఫస్ట్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఐఎమ్ రియల్లీ ఫార్చునేట్. ఆర్మీలో మనం ఎన్నైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం డివైడ్ చేయాలి అంటే మనం 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ ది ఫైటింగ్ ఫోర్సెస్, సెకండ్ ది టెక్నికల్ ఫోర్సెస్, థర్డ్ ది లాజిస్టిక్ ఫోర్సెస్. సో ఐ బీన్ వెరీ ఫార్చునేట్ టు లుక్ ది బెస్ట్ ఆఫ్ ది బోత్ సైడ్స్. ఒకవైపు నేను ఫైటింగ్ ఫోర్సెస్ కూడా చూశాను రాష్ట్రీయ రైఫిల్స్ లోకి వెళ్ళినప్పుడు. ఎప్పుడైతే నేను ఇంజనీర్ రెజిమెంట్ లో ఉన్నానో నా పేరెంట్ రెజిమెంట్ లో, అప్పుడు నేను లాజిస్టిక్స్ అండ్ టెక్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను చూడగలిగాను. సో ఐఎమ్ రియలీ లక్కీ టు విట్నెస్ ది బెస్ట్ ఆఫ్ బోత్ సైడ్స్. సో ఫస్ట్ గా ఒకసారి మనం ఇంజనీర్ రెజిమెంట్ లో నేను చేసే పనులు మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే, రీసెంట్ గా కేరళలో వాయనాడ్ లో ఫ్లడ్స్ వచ్చినాయి లాస్ట్ ఇయర్. అప్పుడు ఒక ఆఫీసర్, ఒక ఆవిడ, ఇంజనీర్ రెజిమెంట్ కి చెందిన ఆఫీసర్ ఒక ఆవిడ కొన్ని గంటల్లో ఒక బ్రిడ్జ్ కట్టేశారు. సో బేసిక్ గా ఇంజనీర్ రెజిమెంట్ ఏదైతే ఉంటుందో ఇండియన్ ఆర్మీలో, వీఆర్ ది బెస్ట్ అట్ బిల్డింగ్ బ్రిడ్జెస్. ఏదన్నా నేచురల్ కెలామిటీస్ అయినా కానీ, అలాంటి టైంలో ఫ్లడ్స్ కానివ్వండి, ఎర్త్ క్వేక్స్ కానివ్వండి, లేకపోతే టనల్స్ ఎక్కడన్నా పడిపోయినా కానివ్వండి, ఇలాంటి ఎప్పుడైనా నేచురల్ కెలామిటీస్ ఏదన్నా అయితే వీఆర్ ది ఫస్ట్ రెస్పాండర్స్. సో ఆ రకంగా నేను చాలా కాంట్రిబ్యూట్ చేయగలిగాను. ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం సిక్కిం చూసుకున్నా గానీ, సిక్కిం లో మనం హై ఆల్టిట్యూడ్ కి వెళ్ళాలి అన్నా, అక్కడ కింద నుంచి ట్రూప్స్ ఆ పై దాకా వెళ్ళాలన్నా, ఎక్విప్మెంట్ మొత్తం తీసుకెళ్లాలన్నా కానీ అది మొత్తం మౌంటైన్ టెరైన్ కాబట్టి మధ్యలో చాలా బ్రిడ్జెస్ కట్టాల్సి వస్తుంది. సో అలాంటి బ్రిడ్జెస్ కట్టినప్పుడు మనం కట్టిన బ్రిడ్జెస్ మన ఇండియన్ ఆర్మీ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అనేది పైదాకా తీసుకెళ్ళినప్పుడు మీకు ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీరు చేసిన పని వల్ల మిగతా నాట్ జస్ట్ ది సివిలియన్స్ బట్ ది ఆర్మీ ఈజ్ ఆల్సో బెనిఫిటింగ్ ఫ్రమ్ ఇట్. ఆ తర్వాత ఎప్పుడైతే నేను రాష్ట్రీయ రైఫిల్స్ కి వెళ్ళాను, యాక్చువల్ గా నేను సియాచిన్ కి వెళ్లాల్సింది. నా రెజిమెంట్ అప్పుడే సియాచిన్ కి వెళ్ళింది. సో నేను కూడా సియాచిన్ కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. కానీ అట్ ద సేమ్ టైం నాకు పోస్టింగ్ రాష్ట్రీయ రైఫిల్స్ లో వచ్చింది. ఐ నెవర్ థాట్ నేను రాష్ట్రీయ రైఫిల్స్ కి వెళ్తాను అని. బట్ ఎప్పుడైతే నేను నా సీనియర్స్ ని, ఎవరైతే ఇంతకు ముందు రాష్ట్రీయ రైఫిల్స్ లో సర్వ్ చేసి వచ్చారో, ఎందుకంటే ఒకసారి మీరు రాష్ట్రీయ రైఫిల్స్ గురించి చూస్తే రాష్ట్రీయ రైఫిల్స్ ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ లో మాత్రమే డిప్లాయిడ్ అయి ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ బయట రాష్ట్రీయ రైఫిల్స్ అనేది ఉండదు. సో మేజర్ గారు మన్నించాలి, మనతో ఒక ఆత్మీయులు ఉన్నారు, వారిని కలుపుకుందాం అండి.
తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. జై హింద్ కార్యక్రమానికి స్వాగతం అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కనకదుర్గ అండి, గుంటూరు నుండి కాల్ చేస్తున్నాను. కనకదుర్గ గారు గుంటూరు నుంచి, వెరీ నైస్. మాట్లాడండి మేజర్ చావా గారితో. సార్, హర్షవర్ధన్ చావా గారు, చాలా చాలా కృతజ్ఞతలు సార్. మీతో మాట్లాడుతున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా అండి, మీరు మీలాంటి ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడుతున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. చాలా సంతోషంగా ఉంది వచ్చి మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న ప్రశ్న, 3 ప్రశ్నలు సార్. ఫస్ట్, మీరు మీ ట్రైనింగ్ పీరియడ్ లో ఎప్పుడైనా పనిష్మెంట్ పొందారా? వెరీ నైస్ క్వశ్చన్. నైస్. నేను అడగలేకపోయాను, మీరు అడిగారు, చాలా సంతోషం అండి. అడగండి, నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడగండి. ఇంకొక ప్రశ్న సార్. ప్రస్తుతము స్కూల్ లెవెల్లో కానీ కాలేజ్ లెవెల్లో కానీ ప్రతి ఒక్కరు బీటెక్ చదవాలి, లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఏ పిల్లవాడు, ఏ పిల్ల కూడా అంటే ఒక ఆర్మీ ఉంది లేదా ఒక దేశం ఉంది, దానికోసం మనం ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచన విధానం అసలు ఇవాళ పిల్లల్లో లేదు. అలాంటి ఆలోచన పిల్లల్లో కలిగించాలంటే స్కూల్ లెవెల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి? ఒకటి, తల్లిదండ్రుల బాధ్యత ఏంటి, స్కూల్స్ యొక్క బాధ్యత ఏంటి? ఓకే, 3వ క్వశ్చన్ కూడా అడగండి, నేను చెప్తాను. అన్ని క్వశ్చన్స్ ఒకేసారి ఆన్సర్ చెప్తాను. దీనిలో పిల్లలు అనేటువంటి వాళ్ళు నేటి కాలంలో ఎక్కువగా సోషల్ మీడియా అనే దానికి ఎడిక్ట్ అవుతున్నారు. అది ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. మీ వైపు నుండి పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తారు? అది ఎంతవరకు చూడాలి, ఏంటి, అది మంచిదా చెడ్డదా అనేటువంటి దాని గురించి కొంచెం వివరించండి. ఓకే అండి. ఫస్ట్ మొదటి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. మీరు అకాడమీలోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక క్లబ్ అసైన్ అవుతుంది. క్లబ్ అంటే ఏదో ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అనేది అసైన్ అవుతుంది. కొంతమంది గోల్ఫ్ వెళ్తారు, కొంతమంది హార్స్ రైడింగ్కి వెళ్తారు, కొంతమంది మ్యూజిక్ అండ్ డాన్స్ కి వెళ్తారు, కొంతమంది జిమ్నాస్టిక్స్ కి వెళ్తారు. సో నేను అకాడమీలో జాయిన్ అయ్యే టైంకి నేను ఒక 10 days లేట్ జాయిన్ అయ్యాను అకాడమీ, కొన్ని డాక్యుమెంటేషన్ ఇష్యూస్ వల్ల. సో అప్పుడు ఏమైంది అంటే ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ క్లబ్స్ అన్ని అలాట్ అయిపోయాయి. నేను లేట్ గా జాయిన్ అవ్వడం వల్ల నేను క్లబ్స్ అనేది అలాట్ అవ్వక ఒక 2 months వరకు నాకు ఏ క్లబ్స్ అనేది అలాట్ అవ్వలేదు. సో ఒకరోజు ఈ క్లబ్ యాక్టివిటీస్ అనేవి బేసిక్ గా మనకి ఫ్రైడే ఈవినింగ్ ఒకసారి, మళ్ళా ట్యూస్డే ఈవినింగ్ ఒకసారి ఉంటుంది. సో ఒక ఫ్రైడే ఈవినింగ్ ఏమైంది అంటే ఎవరికైతే క్లబ్స్ అలాట్ అవ్వలేదు, నాలాంటి ఒక 3-4 ఉన్నారు, మమ్మల్ని అందరినీ లైబ్రరీకి వెళ్ళి కూర్చోండి క్లబ్ టైంలో అని చెప్పేవారు. సో ఒకరోజు ఏమైంది అంటే ఒక 2 సార్లు నేను అబ్జర్వ్ చేశాను, లైబ్రరీకి వెళ్తున్నా కానీ ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎవరి క్లబ్స్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు, అటెండెన్స్ మొత్తం ఆ క్లబ్స్ లో వాళ్ళు, ఆ క్లబ్ కి ఇన్ఛార్జ్ ఎవరో వాళ్ళు తీసుకుంటున్నారు. నేను లైబ్రరీలో ఉన్నాం కాబట్టి మా అటెండెన్స్ ఎవరు తీసుకోవట్లేదు. సో ఎవరు చూడట్లేదులే అని చెప్పి నేను ఒక 3వ వారం ఏం చేశానంటే నేను వెళ్లకుండా రూమ్ లో పడుకున్నాను. ఎందుకంటే అకాడమీలో మీకు తిండి కన్నా కానీ లేకపోతే అన్నిటికన్నా మీకు వాల్యుబుల్ అనిపించేది ఏంటి అంటే అకాడమీలో నిద్ర. ఎందుకంటే మిమ్మల్ని అసలు మీ ట్రైనింగ్ పీరియడ్ లో మీకు రోజుకి గట్టిగా ఒక 2-3 గంటలు తప్ప మిమ్మల్ని పడుకోనివ్వరు. సో అలాంటిది నాకు ఒక ఛాన్స్ దొరికింది, చక్కగా 1 గంట నిద్రపోవచ్చు, లైబ్రరీకి వెళ్ళినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి నేను పడుకున్నాను. నేను ఆ రోజే దొరికాను. ఆ రోజు ఇంకొకటి ఏంటంటే ఆర్మీలో మీరు ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే మీకు ఒక్కళ్ళకే పనిష్మెంట్ ఉండదు, మీ బ్యాచ్ మొత్తానికి పనిష్మెంట్ ఉంటుంది. ఆర్మీలో ఏమని చెప్తారు అంటే 1 for all, all for one అని చెప్తారు. సో నేనే కాకుండా నా వల్ల నా బ్యాచ్ మొత్తానికి అంటే నా హౌస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా వల్ల పనిష్మెంట్ ఆ రోజు ఇవ్వడం జరిగింది. సో అలాంటివి చాలా ఉంటాయి. ఎవరొకళ్ళు ఏ చిన్న తప్పు చేసినా కానీ అందరికి పనిష్మెంట్స్ అనేవి కంటిన్యూస్ గా ప్రతిరోజు ఏదో ఒక పనిష్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి, అందులో మీరు ఫస్ట్ వచ్చే కాంపిటెన్స్ ఉంది, ఫస్ట్ వచ్చే పొటెన్షియల్ ఉన్నా కానీ మీరు
ఏదో చిన్న తప్పులు చేసి సెకండ్ వచ్చినా కానీ దానికి కూడా పనిష్మెంట్స్ ఉంటాయి. సో పనిష్మెంట్స్ అనేవి కామన్ అండ్ ఐ హ్యాడ్ ఎ వెరీ ఫెయిర్ షేర్. అప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపించేది కానీ ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ పనిష్మెంట్స్ లోనే ఇన్ఫాక్ట్ ఇంకా మీకు మంచి మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. టీమ్ స్పిరిట్ బిల్డప్ అవుతుంది కూడా. అవును అవును, అంటే ట్రైంగ్ టు ప్రొటెక్ట్ యువర్ టీమ్ కదా, వాళ్ళకి పనిష్మెంట్ రాకూడదు అంటే మీరు తప్పు చేయకుండా ఉండాలి. ఎస్ అంటే ఇన్ఫాక్ట్ పనిష్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా ఈ మొత్తం బ్యాచ్ లో ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు హూ హ్యాస్ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. మేము పనిష్మెంట్ చేస్తున్నప్పుడు సైలెంట్ గా వాళ్ళు వెనకాల నుంచి జోక్స్ వేయడం, అంటే ఒకవైపు చెమటలు కారుతూ ఉంటాయి, ఒకవైపు వీప్ మొత్తం రక్తాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి, కానీ ఎవరో ఒకరు చిన్న జోక్ వేస్తారు, we laugh and we just forget the pain for some time. So ఒక రకంగా చెప్పాలంటే బ్యూటిఫుల్ మూమెంట్స్. అండ్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, కెన్ యూ ప్లీజ్ రిపీట్ ది సెకండ్ క్వశ్చన్ వన్స్ అగైన్? ప్రస్తుత కాలంలో పిల్లలందరూ కూడా బీటెక్లని లేకపోతే ఇంకే ఏదో ఇతర చదువులు అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా దేశం కోసము అనేటువంటి ఆలోచన అసలు రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత విద్యా విధానంలో పిల్లల్ని మన దేశం కోసం మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఆలోచనని ఎలా వాళ్ళల్లో కలిగించాలి? అది కావచ్చు, టీచర్స్ పరంగా కావచ్చు, స్కూల్ పరంగా కావచ్చు. ఒక విషయం అండి, ఒక సజెషన్ నేను ఏం చెప్తాను అంటే, ప్రతి స్కూల్లో ప్రతి బ్లాక్ బోర్డ్ పైన ఒక 2 పదాలు ఖచ్చితంగా అక్కడ రాయాలి. అదేంటి అంటే నేషన్ ఫస్ట్. ఇప్పుడు బీటెక్ చేయడం తప్పు కాదు. నేషన్ ఫస్ట్, నేషన్ ఫస్ట్ అనేది బ్లాక్ బోర్డ్ మీద, అంటే బ్లాక్ బోర్డ్ పైన ఏదైతే ఉందో అందరికి కనపడేలాగా అక్కడ నేషన్ ఫస్ట్ అని బోల్డ్ గా పెద్ద అక్షరాలతో రాయండి. బీటెక్ చేయడం తప్పు కాదు. అంటే ఇప్పుడు ఆర్మీలో ఒక ఇండియన్ ఆర్మీది మీరు స్ట్రెంత్ చూసుకుంటే మొత్తం ఆఫీసర్స్, జేసీఓస్, జవాన్స్ అందరూ కలిపి చూసుకుంటే గట్టిగా 13 లక్షల మంది ఉన్నారు. కానీ మన పాపులేషన్ ఆల్మోస్ట్ 140 కోట్లు. ఈ 140 కోట్ల మంది వెళ్ళి ఆర్మీలో జాయిన్ అవుతారా? అవ్వలేరు కూడా. సో మనం ఎలాగ ఆలోచించాలి అంటే, మీరు బీటెక్ కానివ్వండి, లా కానివ్వండి, లేకపోతే సిఏ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, మీరు చదువు ఏదైనా చదవచ్చు. కానీ మీరు బ్యాక్ ఆఫ్ ది మైండ్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే నేషన్ ఫస్ట్. మీరు ఇండియాలో ఉండొచ్చు, అబ్రాడ్ లో ఎక్కడైనా ఉండొచ్చు. చాలా ఇందులో మనకు ఒక ఎగ్జాంపుల్, మనం చైనా నుంచి తీసుకోవాల్సిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే, చైనాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఇండియాలో మనం ఎక్కువగా వాడే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని అమెరికన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. బీట్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, మెటా యాజ్ యూ కాల్, గూగుల్ కానివ్వండి, ఏదైనా కానీ బయట తయారు చేసిన ప్రోడక్ట్ నే మనం వాడుతున్నాం. కానీ చైనాలో మీరు చూసుకుంటే ఏంటి అంటే, అక్కడ వాళ్ళ దేశంలోనే ఆరిజిన్ అయిన ఏవైతే సోషల్ మీడియా టూల్స్ ఉన్నాయో వాళ్ళు అవే వాడతారు. చాటింగ్ కి మనం వాట్సాప్ వాడతాం ఎక్కువగా, అక్కడ వాళ్ళు వీ చాట్ వాడతారు. అంటే వాళ్ళ హోమ్ గ్రోన్ ఏవైతే సాఫ్ట్వేర్ టూల్స్ ఉన్నాయో, లేకపోతే వాళ్ళ హోమ్ గ్రోన్ ఏవైతే సోషల్ మీడియా టూల్స్ ఉన్నాయో అవి వాళ్ళు వాడతారు. ఒక దేశం అనేది కంప్లీట్ గా డెవలప్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ జస్ట్ ది ఆర్మీ. ప్రతి రంగం కూడా డెవలప్ అయినప్పుడే దేశం మొత్తం కంప్లీట్ గా మనకి డెవలప్ అవుతుంది. సో ఒకవేళ ఒక అతను బీటెక్ చేస్తే వాళ్ళ థాట్స్ ఎలా ఉండాలి అంటే, వాళ్ళు చదివిన చదువుతూ దేశం కోసం ఉపయోగపడేలా వాళ్ళు ఏం చేయగలరు. ఇఫ్ దెర్ ఇస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళకి నేషన్ ఫస్ట్ అనేది వాళ్ళ మైండ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ థాట్ వస్తుంది అంటే, నేను ఎందుకు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయాలి, ఇండియాకి ఒక యాప్ నేను తయారు చేయొచ్చు కదా ఇన్స్టాగ్రామ్ లాంటిది. లేకపోతే నేను ఎందుకు మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేరే వాడాలి, లేకపోతే విండోస్ సాఫ్ట్వేర్ ఎందుకు వాడాలి, ఇండియాలో కూడా సాఫ్ట్వేర్స్ తయారు చేయొచ్చు కదా, ఆపరేటింగ్ సిస్టమ్స్ తయారు చేయొచ్చు కదా. సో మనకి బీటెక్ చదవడం తప్పు కాదు, అబ్రాడ్ వెళ్ళడం తప్పు కాదు. మెయిన్ ఏంటి అంటే, మనం బ్యాక్ ఆఫ్ ది మైండ్ లో నేషన్ ఫస్ట్ అనేది ఉన్నప్పుడు మనం ఇండియా కోసం మనం చదివింది కానివ్వండి, మనకున్న స్కిల్ కానివ్వండి, అది మన దేశం కోసం ఎలా ఉపయోగపడుతుంది అనే థాట్ వాళ్ళలోకి మనం తీసుకురాగలిగితే చాలా విషయాలు, మీరు చెప్పిన చాలా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు.
అండ్ థర్డ్ క్వశ్చన్ అడిగారు, ఈ రోజుల్లో చిన్న పిల్లలకి సోషల్ మీడియా అనేది చాలా అలవాటు అయిపోయింది, అది ఎంతవరకు కరెక్ట్, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అని. నేను చిన్నప్పుడు ఇదే ప్రాబ్లం టీవీతో ఉండేది. ఎప్పుడైతే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయో టీవీకి అది డిష్ కనెక్షన్ ఉండేది కదండి, ఇంతకుముందు స్టార్ కనెక్షన్ అనేవాళ్ళు, ఆ కనెక్షన్ తీసేసేవాళ్ళు ఇంట్లో, ఎందుకంటే చదువులు ఇబ్బంది పడకూడదు అని. సో సోషల్ మీడియా కానీ మొబైల్ కానీ ఈ రోజు కూడా అంతే, అది పిల్లల మీద మీరు కంప్లీట్ గా ఆ బ్లేమ్ అనేది మీరు తోసేయలేరు. వాళ్ళు పిల్లలు అంటే బేసిక్ గా అర్థం ఏంటి అంటే దే నీడ్ టు బి గైడెడ్. వాళ్ళంతటి వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళంతటి వాళ్ళ డెసిషన్కి వచ్చే ఏజ్ కానీ లేకపోతే ఆ మెచ్యూరిటీ కానీ వాళ్ళకి ఇంకా లేదు. సో నన్ను అడిగితే అది పిల్లల రెస్పాన్సిబిలిటీ కన్నా కానీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ. సోషల్ మీడియాని ఎలా కంట్రోల్ చేయాలి దానికి ముందు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సోషల్ మీడియా కంట్రోల్స్ గురించి కొద్దిగా పరిజ్ఞానం ఉండాలి. అంటే వాళ్ళు ఎలాంటి కాంటెంట్ చూస్తున్నారు, అన్నది మీకు తెలియాలి అంటే ఆ హిస్టరీ ఎలాగ సెర్చ్ చేయాలి. లేకపోతే పేరెంటల్ కంట్రోల్స్ అని ఈ రోజు చాలా వెబ్సైట్స్ అంటే చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉన్నాయి. ఆ తర్వాత యూట్యూబ్ లో కూడా మీరు చూస్తే యూట్యూబ్ కిడ్స్ అని ఒక వేరే అప్లికేషన్, యూట్యూబ్ వేరేది ఒక అప్లికేషన్ ఉంది. సో బేసిక్ కంట్రోల్స్ ఉన్నాయి, పేరెంటల్ కంట్రోల్స్ ఉన్నాయి. సో పేరెంట్స్ గా మీ బాధ్యత ఏంటి అంటే వాళ్ళు ఏం చూస్తున్నారు అన్న దాని మీద మీకు మీరు ఒక అబ్జర్వేషన్ ఉంచాలి. వాళ్ళు ఎంత చూస్తున్నారు, ఒకవేళ చూస్తుంటే వాళ్ళకి ఉపయోగపడే చూస్తున్నారా. అంటే ఒక రకంగా మనం చెప్పాలి అంటే చిన్న పిల్లలకి పిక్చర్స్ తో ఎందుకు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ఎక్కువ, మీరు పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే మీ టెక్స్ట్ బుక్స్ లో పిక్చర్స్ తక్కువైపోతే మ్యాటర్ ఎక్కువైపోతుంది. కానీ చిన్న పిల్లలకి మనం ఎప్పుడైతే చదువు చెప్తామో అందులో పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన హ్యూమన్ మైండ్ అనేది పిక్చర్స్ ని చూసినప్పుడు ఆ నాలెడ్జ్ ని చాలా తొందరగా అబ్జార్బ్ చేసుకుంటారు. మరి మన్నించాలి మేజర్ గారు, మనతో పాటు మరొక ఆత్మీయులు ఉన్నారు, వారిని కలుపుకున్నాము. కనకదుర్గ గారు చాలా ధన్యవాదాలండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మనం ఇంకొక ఆత్మీయుల్ని కలుపుకున్నాం అండి. నమస్కారం అండి, జై హింద్ కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి జయ గారు. నమస్కారం అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వెంకటరావు లంక అండి, హైదరాబాద్ నుంచి అండి. వెంకటరావు గారు నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ముందుగా మన టోరీకి మీకు ఎప్పటికప్పుడు వారం ఒక సైనికాధికారిని ఏదో ఆగస్టు 15 రిపబ్లిక్ డే వీడియోలో చూస్తాము టీవీలో, అలాంటిది ఒక సైనికాధికారులని ఒక మోటివేషన్ గా తీసుకొస్తున్నారు. ముందుగా మీకు ధన్యవాదాలు, టోరీకి కూడా ధన్యవాదాలండి. చాలా సంతోషం అండి వింటున్నందుకు. జై హింద్ కార్యక్రమం ధన్యవాదాలండి. మేజర్ చావా గారు ఉన్నారు, మాట్లాడండి. హర్షవర్ధన్ చావా గారు. చావా గారు జై హింద్ అండి. జై హింద్ వెంకట్రావు గారు చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు నేను అడగాల్సింది ఒక జస్ట్ బిఫోర్ నా కాలర్ మాట్లాడారు, నేను మొత్తం విన్నానయ్యి. ఇప్పుడు ఎవరికైనా అట్టగాలు తీస్తున్నారండి చిన్నపిల్లల్లో ఉండది. నేను రీసెంట్ గా నేను విజయవాడలో ఒక మా కజిన్ బ్రదర్ అలా మనవడది చూశాను బర్త్డేకి. అతను అది మొత్తం థీమ్ అంతా ఏం పెట్టాడంటే మొత్తం అప్పుడు యుద్ధం జరిగింది కండి, ఆపరేషన్ సింధూర్, దానికి అది మోటివేషన్ గా పెట్టుకుని మొత్తం ఆయన ఆ పిల్లడు కూడా 9 years 10 years ఉంటుంది, మొత్తం మెయింటైన్ చేసుకున్నాడు. మొత్తం థీమ్ అంతా అదే పెట్టుకున్నాడు అనమాట. పెద్దల్లో ఎలా ఉందంటే ఆగస్టు 15 రిపబ్లిక్ డేలో, గాంధీ జయంతికో సైనికుల్ని వాళ్ళని మాజీ సైనికుల్ని వాళ్ళని గుర్తు చేసుకున్నారు. అంతవరకు అయిపోతుంది, టీవీలో చూస్తున్నారు, అయిపోయింది ఆ రోజుతోని. కానీ వారం ఇట్లా తీసుకొచ్చి మా ముందుకు తీసుకొస్తున్నారు. కొంతవరకు ధన్యవాదాలండి ముందు వచ్చిన వాళ్ళకి, తీసుకొస్తున్న వాళ్ళకి కూడా. మీరు వింటున్నారు, అందుకు మీకు ధన్యవాదాలు. మేము రెగ్యులర్ గా కాకపోతే నేను ఎప్పుడు తీసుకోవాలనుకుంటానో నాకు కుదరక నేను ఇప్పుడు ఎట్టయినా మాట్లాడాలి అనుకుని నేను మాట్లాడుతున్నాను. చాలా సంతోషం అండి. మీరు ఇప్పుడు రిటైర్ అయితే 10 years సర్వీస్ చేసి మీ గ్రామంలో కానీ ఎప్పుడన్నా మోటివేషన్ స్పీకింగ్ వెళ్తారా మీరు? అవునండి, నేను నాకు ఎక్కడైనా అవకాశం దొరికితే ఆర్మీ గురించి మన దక్షిణ భారతదేశంలో ఏంటి అంటే ఎక్కువగా మంచి విషయం అని చెప్పుకోవాలి, మంచి విషయం కాదని చెప్పుకోవాలి. మన వైపు ఎక్కువగా యుద్ధాలు అవి ఏమీ జరగకపోవడం వల్ల మనకి నాలెడ్జ్ అనేది కొద్దిగా తక్కువ ఉంది మన ఉత్తర భారతంతో పోలిస్తే.
సో అందుకని చెప్పి ఎప్పుడన్నా ఎక్కడన్నా అవకాశం దొరికితే నేను ఖచ్చితంగా ఆర్మీ అలాగే మీ పరిసర ప్రాంతంలో స్కూళ్ళలో కూడా ఎప్పుడన్నా ఒక 6 months ఒకసారి అన్నా కండక్ట్ చేస్తే వాళ్ళు ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు వినియోగించుకుంటే వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే అవకాశం కాదు, మనం కూడా ఇప్పుడు గ్రామస్తులతో మాట్లాడి మనమే కండక్ట్ చేసుకుంటే కొద్దిగా మోటివేషన్ గా ఉంటుంది. ఎన్సీసీలో చేరి అలా అలా అభివృద్ధి చెందుతారు వాళ్ళు కూడా. దేశం అంటే ఏంటి కూడా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఖచ్చితంగా అండి, నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. అలాగే ఇప్పుడు బార్డర్ లో విదేశీ శత్రువులు కన్నా దేశంలో కూడా దేశాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళు చాలా మంది తయారవుతున్నారు. ఎందుకంటే సైబర్ క్రైమ్ లో ఎందుకంటే సైనికాధికారుల డ్రెస్సులు, పోలీసు అధికారుల డ్రెస్సులు వేసుకుని ఎంత భయపెడుతున్నారంటే అంత భయపెడుతున్నాం. మా రిలేటివ్స్ లో వైజాగ్ అలాగే చేశారండి. ఆమె నర్సింగ్ చేసింది, అమెరికాలో ఉంది, వచ్చేసింది. దగ్గరలో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు వాళ్ళ కంట్రోల్లో పెట్టేసేసుకుని సైనికాధికారి డ్రెస్ వేసుకుని ఆ విధంగా వీడియో కాల్ చేసి భయపెడుతున్నారు. ఇక దేశంలో ఉండాలని వీళ్ళ పరిస్థితి ఇట్లా తయారవుతుందంటే దీన్ని చాలా బాధగా ఉంది నాకు. అవునండి, నేను కూడా ఇలాంటి సంఘటనలు నేను కూడా చూశాను. సోషల్ మీడియాలో జరుగుతుందండి. ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటివి ఉంటుందా మరి, ఎలా అరికట్టాలో అర్థం అట్లా. ఇప్పుడు మానసిక బాధలతోనూ అంత సంపాదించి జీవితం మొత్తం సంపాదించినంత కోల్పోవాలంటే వాళ్ళ ఆత్మహత్య తప్ప ఏం మార్గం ఉండదు, ఓదార్తో కూడా ఏముండదు ఛాన్స్ ఇక. ఎందుకంటే 0 బ్యాలెన్స్ అయిపోతుంది అకౌంట్ అంతా. అవునండి, ఇది మీరే కాదండి, ఆర్మీలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి వాటి అదేనండి అదే మీరు కండక్ట్ చేసిన ఎక్కడైనా మోటివేషన్ స్పీకింగ్ లో ఇది కూడా ఒక సబ్జెక్ట్ గా పెట్టండి 1 minute అన్నా. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పెడితే కొంతవరకు మనం ఏంటంటే పూర్తిగా నివారించలేము, కొంతవరకన్నా మనం అరికట్టగలుగుతామని నా విజ్ఞప్తి అండి. వింటూ ఉంటానండి, నేను వేరే కాల్స్ కూడా వస్తాయి కదా. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి చాలా సంతోషం. జై హింద్ అండి. వారు చెప్పింది ఇప్పుడు వాస్తవంగా జరుగుతున్న విషయాలే. సరే మేజర్ చావా గారు, మనం ఒక 1.5 సేపు ఇలా మాట్లాడేసుకున్నాం, తెలియనే లేదు. ఆపరేషన్ సింధూర్ గురించి కొన్ని విషయాలు మన వాళ్ళందరికీ తెలియచేద్దాము. అఫ్ కోర్స్ వాళ్ళు టీవీలో చూశారు అండ్ వార్తాపత్రికల్లో చదివారు, రేడియోలో విన్నారు. కాకపోతే ఇప్పుడు మనకి చాలా మందికి ఉన్న ఒకటే ఒక ప్రశ్న, మనం ఎందుకు సహిస్తున్నాము? ఆ దేశం చేస్తున్నాయి అరాచకాలని మనం ఎందుకు సహిస్తున్నాము? ఎంతసేపు సర్జికల్ స్ట్రైక్స్ చేసి వాళ్ళ మిలిటెంట్ని, టెర్రరిస్టులని చంపేయటమే జరుగుతోంది, కానీ మనం ఆ దేశాన్ని ఎందుకు డైరెక్ట్ గా అటాక్ చేయలేకపోతున్నాము? ఎందుకు చేయట్లేదు? అది మనం ఇచ్చిన దేశమే కదా, మనం మళ్ళీ మన దేశంలో కలుపుకోవచ్చా అన్న ప్రశ్నలు ఇవి ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి చాలా మంది మనసులో మెదులుతున్నాయి, అడిగారు కూడా కదా చాలా మంది. దానికి మనం ఎలా ఆలోచించవచ్చు అంటారు? అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇండియా, పాకిస్తాన్ రెండు కూడా న్యూక్లియర్ నేషన్స్. రెండింటి దగ్గర కూడా న్యూక్లియర్ కేపబిలిటీస్ ఉన్నాయి. సో మీరు రీసెంట్ గా చూసుకుంటే రీసెంట్ హిస్టరీలో 2 న్యూక్లియర్ కంట్రీస్ వార్కి వెళ్ళడం, అంటే వార్ కూడా కాదు, ఇలాగొక సిచ్యువేషన్ కి వచ్చి నించోవడం ఇదే ఫస్ట్ టైం. దానివల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా అప్రమత్తమైనవి. ఇప్పుడు పాకిస్తాన్ ని మనం చూసుకుంటే అందులో మనకి అన్నిటికన్నా ఫస్ట్ ఇబ్బంది ఏంటి అంటే, పాకిస్తాన్ గురించి ఏం చెప్తారు అంటే, ఎవ్రీ కంట్రీ హ్యాస్ అన్ ఆర్మీ బట్ పాకిస్తాన్ ఆర్మీ హ్యాస్ ఎ కంట్రీ. అక్కడ ఎవరైనా కానీ డెమోక్రసీ పరంగా ఎలక్షన్స్ మీద ఎవరైనా గెలిచి అక్కడ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అయితే వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు. వెంటనే ఆర్మీ ఆ గవర్నమెంట్ ని తోసేసి అక్కడికి ఆర్మీ అనేది రూల్ చేయడానికి మార్షల్ లా పెట్టేసి వచ్చేస్తుంది. సో అలాంటి కంట్రీ ఎలాగా అంటే, ఇప్పుడు ఒక కోతికి మీరు కత్తిచ్చినట్టే, వాళ్ళ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వాళ్ళ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ లేని ఒక కంట్రీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని మనం అనుకోవాలి. ఇప్పుడు ఆ కంట్రీ మొత్తాన్ని మనం ఆక్యుపై చేసుకొని దాని మీద ఫుల్ వార్కి వెళ్ళి మనం దాన్ని తీసుకోలేమా అంటే, ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దగ్గర క్యాపబిలిటీస్ ఉన్నాయి. కానీ ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి, లేకపోతే ఎవరైతే సీనియర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఈ దేశానికి చెందిన వాళ్ళు చాలా ఫ్యాక్టర్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని ఒక ప్లాన్ కి వస్తారు. అన్నిటికన్నా ముందు ఏం జరుగుతుంది అంటే, ఒక వార్ ఏదైనా జరగాలి అంటే దానికన్నా ముందు మనం దానికి సన్నద్ధం ఎలా అవుతాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే, 1971 లో ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ వార్ జరిగి మనం బంగ్లాదేశ్ ని వేరు చేశామో,
శామ్ మానిక్ షా గారిని వార్కి వెళ్ళమని చెప్పి ఇందిరాగాంధీ గారు చాలా ముందే చెప్పారు. కానీ అప్పుడు మానిక్ షా గారు ఏమని చెప్పారంటే ఇందిరాగాంధీ గారికి, మీరు ఓడిపోవాలి అని అనుకుంటే నేను ఇప్పటికిప్పుడు వార్కి వెళ్తాను, అలా కాదు, మీరు వార్కి వెళ్తున్నారు, దానికి ఒక అర్థం ఉండాలి, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ విక్టరీ ఇన్ ద వార్ అంటే నేను చెప్పేది మీరు వినాలి అని చెప్పి అప్పుడు శామ్ మానిక్ షా గారు చెప్పి కొద్దిగా టైం తీసుకొని మొత్తం ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత మనం అటాక్ చేసినప్పుడు బంగ్లాదేశ్ ని మనం విడిపించగలిగాం. ఇవాళ ఏదో అయింది అని చెప్పి రేపు వెంటనే వార్కి వెళ్తామా అంటే అది కుదరదు. ఎందుకంటే ఇప్పుడు టెక్ అనేది వార్ లో చాలా పెద్ద పార్ట్ ప్లే చేస్తుంది. మన ఫైటర్ జెట్స్ కానివ్వండి, మన ట్యాంక్స్ కానివ్వండి, లేకపోతే మన సబ్మెరీన్స్ కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కానివ్వండి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన దగ్గర కావాల్సినన్ని ఉన్నాయా. ఒకవేళ ఇప్పుడు మనం వార్కి వెళ్తే మన ఎకానమీ దాన్ని తట్టుకోగలదా? ఎందుకంటే వార్కి వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే లాస్ ఆఫ్ లైఫ్, లాస్ ఆఫ్ ప్రాపర్టీ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఏ ఎక్స్టెంట్ లో జరుగుతున్నది అన్నది వార్ స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది. అలాంటి వాటికి మనం యాజ్ ఎ కంట్రీ రెడీగా ఉన్నాం. మనం టీవీలో చూసో లేకపోతే మన ఎమోషన్స్ ఫ్లేర్ అప్ అయిపోయిన తర్వాత మనం వార్కి వెళ్ళాలి, అది మొత్తం ఆక్రమించుకోవాలి అన్న ఆలోచన రావడం తప్పు కాదు. కానీ యాజ్ ఎ కంట్రీ మనం దానికి రెడీగా ఉన్నామా? మన దగ్గర ఉండాల్సిన రిసోర్సెస్ అన్ని మన దగ్గర ఉన్నాయా? ఇవాళ మనం వార్కి వెళ్తే మనం ఖచ్చితంగా గెలుస్తామా అని మనకి ఒక కన్ఫర్మ్ గా మనకు తెలిసినప్పుడే మనం వార్కి వెళ్ళడం కరెక్ట్. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మీరు చూడండి, రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ ఏ ప్రోగ్రెస్ లేదు. సో ఒక కంట్రీ మొత్తం ఒక 4-5 సంవత్సరాలు ఏ ప్రోగ్రెస్ లేకుండా ఇలాగే వార్ థ్రెట్ లో భయపడి ఉండగలిగే సిచ్యువేషన్ లో మీరు ఉండగలరా? ఇప్పుడు మీరు చెప్తారు వార్ జరగాలి అని, కానీ ఒకసారి వార్ స్టార్ట్ అయిన తర్వాత అది 10 నెలల్లో అయిపోవచ్చు, 10 సంవత్సరాల్లో అయిపోవచ్చు. మీరు వరల్డ్ వార్ చూసుకున్న ఒక్కొక్క వరల్డ్ వార్ ఇట్ వెంట్ టిల్ 4 to 5 years. సో అన్ని సంవత్సరాలు దేశానికి కలిగే నష్టాన్ని మనం బేర్ చేయగలమా అని ఆలోచించుకొని చాలా విషయాలు ఆలోచించి వి సీ ది బిగ్గర్ పిక్చర్ అండ్ దెన్ వి డిసైడ్ మనం వార్కి వెళ్ళాలా వద్దా అన్నది. మనతో పాటు ఒక ఆత్మీయులు ఉన్నారు మేజర్, వారిని కలుపుకున్నాము. వారికి స్వాగతం చెప్తాను. నమస్కారం అండి, జై హింద్ కార్యక్రమం స్వాగతం. నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శివ అండి, ఏలూరు నుంచి. శివ గారు ఏలూరు నుంచి, ఎలా ఉన్నారండి? బాగున్నాడు. మనతో పాటు మేజర్ చావా గారు ఉన్నారు, హర్షవర్ధన్ చావా గారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే శివ గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. అండ్ ఇప్పుడు మనకి వాళ్ళలో లేజర్ బార్డర్స్ వాడుతున్నారని విన్నాను, అది నిజమేనా? అంటే అది లేజర్ లైట్ వెళ్తూ ఉంటది అంటే కొన్ని క్రూషియల్ పాయింట్స్ లో బార్డర్స్ మనం అన్ని కన్స్ట్రక్టివ్ గా చేయడం అవ్వదు, ఆర్మీని డిప్లాయ్ చేయడం గానీ, వెపన్స్ గానీ. అది కరెక్టేనా అసలు? ఇండియాకి లేజర్ బార్డర్స్ అనేది వాడుతున్నారంట, అంటే లేజర్ రే వెళ్తుంటది త్రూ ది బార్డర్. లేదండి, అంటే మీరు లేజర్ అంటే ఎలా అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మామూలుగా మనకి మీరు చెప్పిన ఒక విషయం చాలా కరెక్ట్. అంటే మీరు ఒకవేళ కాశ్మీర్ లాంటి ప్లేస్ లో మీరు బార్డర్స్ చూసుకుంటే ప్రతి చోట మనం ఫెన్సింగ్ వేయలేం. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి అడుగున మనం ఆర్మీని పెట్టాలి అంటే అక్కడ చాలా కష్టం. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తాము అంటే మూవ్మెంట్ ట్రిగరింగ్ అలార్మ్స్ అని ఉంటాయి. అందులో ఒక లేజర్ ఎలాగ ఉంటుందంటే మూవీస్ లో చూసుంటారు, ఒకవేళ దాన్ని ఎవరైనా టచ్ చేస్తే అక్కడ ఏదైనా మూవ్మెంట్ జరిగితే మనకి అలారం మోగుతుంది. సో అలాంటి సెటప్స్ ఉన్నాయి కానివ్వండి, డైరెక్ట్ గా లేజర్ వల్ల ఎవరైనా చనిపోతారు ఆ లేజర్ తగలడం వల్ల, అలాంటివి ఏమీ లేవు. కానీ ఏదైతే బార్డర్స్ ఎక్కడైతే సీల్ చేయలేకపోతున్నామో అలాంటి చోట ఇలాంటి మెకానిజమ్స్ అనేవి ఖచ్చితంగా పెడతారు. అంటే అది చనిపోయేంత ఉండదు కదండి. యాక్చువల్ గా అది రేస్ పడగానే మనకి ఏంటంటే ఒక సిగ్నల్ లా వస్తుంది, హ్యూమన్ వెళ్ళారు అన్నట్టుగా. అదేను. ఇంకొకటి, అసలు లేజర్ గన్స్ వాడతారా అండి వార్స్ లో? అంటే ఒక కరెంట్ షాక్ లాగా వస్తుంది కదా, అలాంటి వెపన్స్ ఉన్నాయా ఇండియాకి? ఎక్కడన్నా యూజ్ చేస్తారా? ఇప్పుడు అంటే పబ్లిక్ నాలెడ్జ్ ప్రకారం అయితే అలాంటిది ఆర్మీ డైరెక్ట్ గా యూజ్ చేయదు. మీరు చెప్పే లేజర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా హై ఇంటెన్సిటీ లేజర్స్, అవి
స్పేస్ నుంచి ఆపరేట్ చేసే లేజర్ వెపన్స్ అవి. అది ఒకళ్ళ చేతిలోనో లేకపోతే ఒక షిప్ మీదో లేకపోతే ఒక ట్యాంక్ మీదో అలాగ పెట్టే వెపన్స్ కాదు. మీరు చెప్పే వెపన్ చాలా హైలీ సొఫిస్టికేటెడ్ వెపన్. అది ఆర్మీ దగ్గర ఉండదు. ఎవరి దగ్గర అయితే న్యూక్లియర్ కంట్రోల్స్ ఇలాంటివి ఉంటాయో అలాంటి వాళ్ళ దగ్గరే ఉంటుంది. అది ఇండియా దగ్గర ఉందో లేదో అన్నది మనం ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఒకవేళ ఉన్నా కానీ అది పబ్లిక్ తెలుసుకునే లాంటి విషయం కాదు. దానికి కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఒకటి ఉంటుంది. అవునండి. ఇంకొకటి మనకి వాటర్ లో యాక్చువల్ గా ఈ డాల్ఫిన్స్ హ్యూమన్ ఫ్రెండ్లీ అంటారు కదా. అవునండి. అవి ఏమన్నా యూజ్ చేస్తారా అంటే త్రూ ది బార్డర్ కానీ అట్లా ఏమన్నా? అలాగే బర్డ్స్ ని ఏమన్నా యూజ్ చేస్తారా? మామూలు బర్డ్స్ కి ఇప్పుడు పిజియన్ అలాగే కొన్ని మాట్లాడే పక్షులు ఉంటాయి, ప్యారెట్స్ లాంటివి. అలాంటి ఇప్పటికీ ఏమన్నా యూజ్ చేస్తున్నారా లెటర్ పాస్ చేయడానికి? అట్లా లెటర్ పాస్ చేయడానికి యూజ్ చేయట్లేదు కానండి. రీసెంట్ గా ఇండియన్ ఆర్మీ ఏం చేసింది అంటే మనకి ఇప్పుడు వార్ఫేర్ లో డ్రోన్స్ అనేవి బాగా యూజ్ అవుతున్నాయి, మీకు తెలిసే ఉంటుంది. సో మనకి ఫాల్కన్స్ అని ఉంటాయి, అంటే గద్దలు అంటాం కదండి మనం. వాటిని ట్రైన్ చేసి వాటి చేత డ్రోన్స్ ని అటాక్ చేయించేలాగా మనం కొన్ని బర్డ్స్ ని తయారు చేసి నార్దర్న్ పార్ట్స్ లో అయితే మనం ఎక్కడైతే బార్డర్స్ ఉన్నాయో అక్కడ ట్రైన్ చేస్తున్నాం మనం. డాల్ఫిన్స్ ది మీరు అడిగినట్టు నాకు తెలిసి నేవీ వాళ్ళు దాని గురించి ఎక్కువ మంచిగా సమాధానం చెప్పగలరేమో, నాకు అంత నాలెడ్జ్ లేదు దాని గురించి. బట్ ఆర్మీ గురించి మీరు తీసుకుంటే బర్డ్స్ అయితే మన దగ్గర మనం ఖచ్చితంగా కొన్ని బర్డ్స్ ని ట్రైన్ చేసి డ్రోన్స్ ని పడేయడం కోసం వాడతాం. అంటే ఒకటండి, ఇప్పుడు డ్రోన్స్ అనేది టెక్నాలజీతో కూడుకుంది. రెండోది బ్యాటరీ ఫెయిల్ అయితే ఆగిపోతుంది చాలా సందర్భాలు. చెట్టు అడ్డు వచ్చినా గాలి ఇది వచ్చినా. బట్ యానిమల్స్ అనేవి అట్లా కాదు, మనకి ఖచ్చితంగా చేసి పెట్టే సామర్థ్యం ఉంటాయి. ఈవెన్ నేను చైనాలో విన్నాను, వాళ్ళు మంకీస్ కి కూడా రకరకాల ట్రైనింగ్ ఇచ్చి చేయిస్తున్నారంట కొన్ని బాతులకి అలా. ఎందుకంటే వాటికి ప్రాపర్ సెట్ ఆఫ్ పొటెన్షియల్ ఉంటుంది కొన్ని టాస్క్స్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తే. బట్ ఇప్పుడు మన వాళ్ళు అంతా ఉపయోగించుకుంటున్నారని నాకు ఇప్పుడు. ఎందుకంటే పూర్వం రాజులు లెటర్స్ పాస్ చేసేవారు, నాకు అదే ఆశ్చర్యం వేసేది. అంత కరెక్ట్ గా ఎట్లా అంటే అక్కడ ఏమన్నా పలానా దానికి ఇష్టమైన ట్రీ ఏమన్నా ప్లాంటేషన్ చేసేవారా, లేదా ఫ్లాగ్ ఏమన్నా ఎగరేయడమా, లేదా పైన అవి ఎట్లా ఐడెంటిఫై చేస్తాయి అనేది నాకు ఇప్పటికీ అది ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. అది బర్డ్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్. బాగుంది శివ గారు, చక్కటి విషయాలు అడిగారు అండ్ చెప్పడం జరిగింది, గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్ కార్యక్రమం వింటున్నందుకు, పాల్గొన్నందుకు. మరి మనం ఇప్పుడు మేజర్ చావా గారిని అసలంటూ ఆపరేషన్ సింధూర్ గురించి, తర్వాత సాధారణంగా మన సామాన్యుల అనుకునే విధానంగా ఎలా అయితే మన చిరుగురులాడుతూ అప్పుడప్పుడు ఈ చొరబాటుదారులతో పోరాటం జరుగుతూ ఉందో, దాని బదులు ఏకంగా ఒక సమస్యకి పరిష్కారం అనేది ఆలోచించడం జరిగి అడగాము మనం. దానికి చక్కగా చెప్పారు. ఒక యుద్ధమే కాకుండా ఒక దేశంతో పోరాడి దాన్ని స్వాధీనం చేసుకోవడం ఒక్కటే లక్ష్యం కాదు, సామాన్య ప్రజలను కూడా మనం పరిగణలోకి తీసుకుని అది ఎంతవరకు సమంజసమో అనేది ఆలోచించి చేస్తాము అన్నారు. చక్కటి విషయం. మనతో మరొక ఆత్మీయులు ఉన్నారు, వారిని కూడా కలుపుకుందాం. నమస్కారం అండి, జై హింద్ కార్యక్రమం స్వాగతం. హలో, కాల్ డ్రాప్ అయినట్టుంది. సరే, కాల్ చేసే ఆత్మీయులుగా ఒకటే మనం అండి, ఒక వరవడిలో ఉన్నప్పుడు వారిని వెంటనే ఆపేసి మీ కాల్ తీసుకోవడం కొంచెం కష్టము. అందుకని దయచేసి కొంచెం ఓపిక పట్టి ఒక 2 నిమిషాలు మీరు ఆగితే గనక మిమ్మల్ని కలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందుకు మన్నించాలి అండ్ వేచి ఉన్నందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియచేయాలి. మేజర్ చావా గారు మనకి ఓకే, మన వాళ్ళు వచ్చేసారు. నమస్కారం అండి, జై హింద్ కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి, నా పేరు మాధురి. మాధురి గారు నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను. శుభోదయం అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నా అండి. మేజర్ చావా గారు ఉన్నారు, మాట్లాడండి వారితో. నమస్కారం చావా గారు. నమస్కారం మాధురి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఐ హావ్ వన్ క్వశ్చన్ అండి.
ప్లీజ్ అడగండి. సో మీ పాడ్కాస్ట్, మీ ఇంటర్వ్యూస్ అన్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. మిమ్మల్ని రోల్ మోడల్ గా తీసుకొని ఇండియన్ ఆర్మీలోకి రావాలని కూడా చాలా మంది అనుకుంటూ ఉండింటారు. సో మీరు చదువుకునేటప్పుడు మీ కాలేజ్ లో ఎన్సిసి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మీకు పాత్ క్లియర్ గా ఉంది ఇండియన్ ఆర్మీకి వెళ్ళడానికి. అలాంటి ఆపర్చునిటీ లేని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కొన్ని కాలేజెస్ కి వీలుండవు కదా, అంటే అవునండి, ఇప్పుడు మీరు చెప్పిన మాట కరెక్టే. ఒకవేళ ఎన్సిసి ఉన్నా లేకపోయినా కానీ నేను ఆర్మీకి ఖచ్చితంగా ట్రై చేసేవాడిని. ఎన్సిసి ఉండడం వల్ల నాకు కొద్దిగా ఇంటర్నల్ గా విషయాలు తెలిసినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఇంటర్నెట్ ఉంది కాబట్టి, అప్పట్లో ఇంటర్నెట్ పెద్దగా లేదు కాబట్టి ఎన్సిసి ఒక్కదారే నాకు ఈ పాత్ చూపించడం కోసం ఉపయోగపడింది. కానీ ఈ రోజు మీరు ఎవరన్నా నిజంగా ఆర్మీలోకి వెళ్ళాలి అని అనుకుంటే జస్ట్ మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేసి www.joinindianarmy.nic.in, ఇది అఫీషియల్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్. ఇందులో మీరు లాగిన్ అయ్యి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఏజ్ అక్కడ మీరు పెడితే మీరు ఏ ఎంట్రీస్ కి మీరు సరిపోతారు అన్నది మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఎన్సిసి లేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళడానికి చాలా వేరు ఎంట్రీస్ ఉన్నాయి. ఎవరైతే బీటెక్ చేస్తున్నారో వాళ్ళకి ఎంట్రీస్ ఉన్నాయి ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళడం కోసం. ఎవరైతే మెడిసిన్ చేస్తున్నారో వాళ్ళకి ఉన్నాయి, ఎవరైతే లా చేస్తున్నారో వాళ్ళకి ఉన్నాయి, ఎవరైతే ఎంబీఏ చేస్తున్నారో వాళ్ళకి ఉన్నాయి. మీరు ఏవైతే ఫంక్షన్స్ మీకు బయట ఉంటాయో అన్ని ఫంక్షన్స్ ఇండియన్ ఆర్మీలో ఉంటాయి. మీరు ఈ క్వశ్చన్ అడిగి చాలా మంచి పని చేశారు. ఎక్కువ మందికి ఇండియన్ ఆర్మీ అంటే ఏమనిపిస్తుంది అంటే అక్కడికి వెళ్తారు, అక్కడ ఫైట్ చేస్తారు, చనిపోతారు, మళ్ళీ రిటర్న్ వస్తారు. ఇదే ఎక్కువ మందికి తెలిసింది. కానీ ఒక విషయం ఎక్కువ మందికి తెలియంది ఏంటి అంటే ఇండియన్ ఆర్మీలో నేను ఇందాక చెప్పినట్టుగా ఫైటింగ్ ఫోర్సెస్ ఉన్నాయి, టెక్నికల్ ఫోర్సెస్ ఉన్నాయి, లాజిస్టిక్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మీరు ఒకవేళ టెక్నికల్ ఫోర్సెస్ ని మీరు తీసుకున్నారు అనుకోండి, మనకి ఆర్మీలో కూడా మనకి కంప్యూటర్స్ కావాలి, అందులో మనకి సాఫ్ట్వేర్స్ కావాలి. ఎవరన్నా మన సర్వర్స్ మీద సైబర్ అటాక్ చేస్తే దాన్ని కాపాడుకోవడం కోసం సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కావాలి. ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు? ఎవరైతే బీటెక్ లో సిఎస్సి కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఈ కొత్తగా వచ్చిన స్ట్రీమ్స్ ఏఐఎంఎల్ లాంటివి కానివ్వండి, ఇలాంటివి ఎవరైతే చదువుతారో వాళ్ళే ఆ రెజిమెంట్స్ లోకి వెళ్ళడానికి ఎలిజిబుల్ అవుతారు. సో మీకు ఎన్సిసి లేదని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు బయట ఏ చదువైతే చదువుతున్నారో దాని ఇంపార్టెన్స్ ఆర్మీలో కూడా ఉంటుంది. మీరు ఒకసారి వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీరు ఏ ఎంట్రీకి సరిపోతారు అన్నది మీకు క్లియర్ గా అందులో కనపడుతుంది. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా స్టడీ మెటీరియల్, చాలా ట్రైనింగ్ మెటీరియల్ ఈ రోజు ఇంటర్నెట్ లో చాలా ఫ్రీగా అవైలబుల్ గా ఉంది. ఇంత ముందులా కాకుండా థింగ్స్ ఆర్ మచ్ సింప్లర్, అట్లీస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకునే దానికైతే. మాధురి గారు దానికి ఇంకొకటి యాడ్ చేస్తానండి. టెరిటోరియల్ ఆర్మీ గురించి కూడా చెప్పండి. అందులో కూడా చేరొచ్చు అన్న విషయం, ఎలా చేయొచ్చు అన్న విషయం చెప్పండి. మనకి టెరిటోరియల్ ఆర్మీ కూడా ఉంది. మీరు టెరిటోరియల్ ఆర్మీ గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన పూర్వ భారత క్రికెట్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఎంఎస్ ధోని, ఆయన కూడా టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్. ఈ టెరిటోరియల్ ఆర్మీలో ఏంటి అంటే మీరు కంప్లీట్ గా ఆర్మీలో పనిచేయాల్సిన పని లేదు. మీరు సంవత్సరంలో కొన్ని నెలలు ఆర్మీలో పనిచేయచ్చు, కొన్ని నెలలు మళ్ళా సివిల్ కి వచ్చి మీ పని మీరు చేసుకోవచ్చు. సో ఇలాంటి టెరిటోరియల్ ఆర్మీ ఇది కూడా మీకు ఉంది. ఈ టెరిటోరియల్ ఆర్మీ మళ్ళా ఓఎన్జీసీ లో కూడా ఒక టెరిటోరియల్ ఆర్మీ ఉంది. ఎందుకంటే ఎప్పుడన్నా వార్ జరిగినప్పుడు మనకి ఫ్యూయల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడన్నా వార్ జరిగితే ఓఎన్జీసీ నుంచి ఆర్మీ మొత్తానికి ఫ్యూయల్ అనేది కరెక్ట్ గా సప్లై అవ్వాలి అంటే అక్కడ కూడా ఒక ఆర్మీ యూనిట్ ఉండాలి, ఎవరైతే ఇది మొత్తం కోఆర్డినేట్ చేసుకుంటారు. సో అలాంటిది ఓఎన్జీసీ మనకి టెరిటోరియల్ ఆర్మీ ఉంది, రైల్వేస్ టెరిటోరియల్ ఆర్మీ ఉంది. సో ఇలాంటివి చాలా మనకి చాలా వేరు ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఆ వెబ్సైట్ లోకి వెళ్తే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆ తర్వాత మీ ఏజ్ ని బట్టి మీరు దేనికి సరిపోతారు అనేది మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందులో వస్తుంది. ఒకసారి మళ్ళీ చెప్పరా వెబ్సైట్ వచ్చేసి www.joinindianarmy.nic.in. సేమ్ మీరు నేవీ జాయిన్ అవ్వాలన్నా, ఎయిర్ ఫోర్స్ జాయిన్ అవ్వాలన్నా జాయిన్ ఇండియన్ ఆర్మీ బదులు జాయిన్ ఇండియన్ నేవీ, జాయిన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ .nic.in అంటే మీకు వెబ్సైట్ వచ్చేస్తుంది. మాధురి గారు ఇంకేమైనా అడగాలనుకుంటున్నారండి? One more small questions, and this is not related to army, but just I wanted to know your feeling about
దిస్ క్వశ్చన్ అండ్ ఐ వాంట్ టు నో యువర్ ఆన్సర్. ఎప్పుడైనా మీకు అనిపించిందా అరే అమ్మ నాన్నకి ఇష్టం లేకుండా నేను ఇండియన్ ఆర్మీకి వచ్చాను అనే క్వశ్చన్ మీకు మధ్యలో అంటే గుర్తొస్తే బోర్డరింగ్ లాగా అట్లా ఏమైనా అనిపించిందా ఎప్పుడైనా? లేదండి, నో సెకండ్ క్వశ్చన్. నేను నా అంతగా నేను చూస్ చేసుకున్నది కాబట్టి నాకెప్పుడు నేను ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇక్కడికి వచ్చానని నాకు ఒక్కరోజు కూడా అనిపించలేదు. అండ్ ఆర్మీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ఫ్యామిలీ. మీరు ఒకసారి ఒక రెజిమెంట్ లో మీరు ఆఫీసర్ అయినా జవాన్ అయినా కానీ మీరు చనిపోయే వరకు యూ బిలాంగ్ టు దట్ రెజిమెంట్. ఇప్పుడు నేను రిటైర్ అయిపోయినా కానీ ప్రతి సంవత్సరం నేను నా రెజిమెంట్ ఏదైతే మనకి స్కూల్ కి యానివర్సరీ డేస్ ఎలాగుంటాయో రెజిమెంట్స్ కూడా రేజింగ్ డేస్ ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ ఐ గెట్ ది ఇన్విటేషన్, ఎవ్రీ ఇయర్ ఐ గో దేర్ అండ్ దే ట్రీట్ మీ లైక్ దర్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీస్ లో ఏదన్నా అకేషన్స్ ఉంటే వాళ్ళు చెప్తారు. నా ఫ్యామిలీలో ఏదన్నా అకేషన్ ఉన్నా కానీ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. సో ఎప్పుడు కూడా క్వశ్చన్ అనేది రాలేదు నాకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి ఫర్ ఆన్సరింగ్ మై క్వశ్చన్స్. ఇట్స్ నైస్ టాకింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. Thank you, ma'am. Thank you for tuning in. Thank you for listening and tuning in. So మాధురి గారు యుఎస్ఏ నుంచి వారి ప్రశ్నలు అడిగారు. అయితే మనం ఆల్మోస్ట్ కార్యక్రమం ముగింపుకు వచ్చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఎన్నో విషయాలు చాలా వివరంగా చెప్పారు. అండ్ ఏ విధంగా ఆర్మీలో చేరాలి అనేది చెప్పారు. ఇందాక మనకి కనకదుర్గ గారు స్కూల్ విషయం, పిల్లల విషయం అంటూ అడిగారు. ఇప్పుడు కొన్ని దేశాల్లో స్కూల్స్ లోనే ప్రాథమిక పాఠశాల అలాగే సెకండరీ లెవెల్లో కూడా ఆర్మీలో సర్వీసెస్ ఇవ్వాలి అని చెప్పి ఆర్మీ సర్వీసెస్ ని ఆ ఏజ్ నుంచే పిల్లల్లో వాళ్ళకి బోధించడం జరుగుతూ ఉంటుంది, శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఇన్స్టెన్స్ మాకు తెలిసింది సింగపూర్ ఉంది, చైనా ఉంది, వాళ్ళకి కంపల్సరీ 1 year 2 years వాళ్ళు ఆర్మీలో సర్వీసెస్ ఇవ్వాలి. మన దేశం చాలా పెద్దది. ఇందాక మీరు అన్నట్టుగా కొన్ని కోట్లలో మన ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది అందుబాటులోకి తీసుకురావడము కష్టమే, శిక్షణ ఇవ్వడము కష్టమే. మీరు అన్నట్టుగా క్లాస్ లో బోర్డు లో ప్రతి రోజు కూడా తారీఖు డేట్ రాసినప్పుడు పక్కనే #నేషన్ ఫస్ట్ అని రాసేస్తే అది పిల్లలకి అర్థమవుతూ ఉంటుంది అనేది ఒక పద్ధతి. ఇంకొకటి ఏంటంటే నేను ఒక వ్యక్తిని కలిశాను. నేను ఆర్మీ సర్వీస్ లో ఉన్నప్పుడు అతను బనారస్ దగ్గర ఒక స్కూల్లో చదువుకున్నాడు. అండ్ అతను నాకు చెప్పిన విషయం ఏంటి అంటే వాళ్ళ స్కూల్లో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ లేకపోతే ఇలా ఉండవు. ప్రతి ఒక్కళ్ళు ఎవరన్నా టీచర్ ని విష్ చేయాలన్నా వేరే వాళ్ళని విష్ చేయాలన్నా కానీ దే విష్ విత్ జై హింద్. దట్ ఈస్ వన్ వే. సో ఇలాంటివి స్టార్ట్ చేసినప్పుడు స్కూల్లో సమ్వేర్ చిన్నప్పుడు మీరు ఏవైతే నేర్చుకుంటారో అవి మీరు యూ టేక్ ఇట్ అలాంగ్ విత్ యూ ఇన్ లైఫ్. సో చిన్నప్పుడే ఇలాంటి విత్తనాలు పిల్లల మైండ్ లో మనం వేయగలిగితే వాళ్ళు పెద్ద అయ్యేసరికి ఐ థింక్ దోస్ సీడ్స్ విల్ గ్రో ఇన్ టు ప్లాంట్స్. అలాగే యూనివర్సిటీ లెవెల్లో కూడా ఇప్పుడు రీసెర్చ్ స్కాలర్స్ అయిపోయారు, వాళ్ళు ఇంకెందుకు ఎలాగో ఆర్మీ సైడ్ వెళ్ళరు అన్నది కాకుండా స్కూల్ నుంచి ప్రైమరీ నుంచి యూనివర్సిటీ లెవెల్స్ వరకు కూడా అదే పద్ధతి పాటిస్తూ ఉంటే గనక ఆ నేషనల్ ప్రైడ్ అనేది బిల్డ్ చేయడం ఈజీ అవుతుంది కదా. ఇది మరి పెద్ద దేశం అయినా చైనా చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. చైనాలో మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే మీకు తెలిసిందే దెర్ ఈస్ సింగిల్ చైల్డ్ పాలసీ, 1 child పాలసీ అనేది ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల వాళ్ళకున్న రిసోర్సెస్ అన్ని వాళ్ళు యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సౌత్ కొరియా తీసుకున్నారనుకోండి, అక్కడ కూడా సౌత్ కొరియా కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, అక్కడ కంపల్సరీ మిలిటరీలో మీరు ఒక 2 years నుంచి 4 years వరకు మీరు సర్వ్ చేయాల్సింది. ఎందుకంటే ఈ కంట్రీస్ లో జనాభా తక్కువ, లేకపోతే యంగ్ పాపులేషన్ ఏదైతే ఉందో అది తక్కువ కాబట్టి యూ నీడ్ ఎవ్రీ యంగ్ రిసోర్స్ ఏదైతే ఉంటుందో అది మీకు వార్ టైంలో కావాలి కాబట్టి మీరు వాళ్ళని ఆర్మీలోకి కంపల్సరీ చేస్తారు. ఇండియాలో వీ హ్యావ్ అ హ్యూజ్ యూత్ పాపులేషన్ కాబట్టి మనకి అంత అవసరం మిగతా కంట్రీస్ కి వచ్చినంత అవసరం మనకి రాకపోవచ్చు. యా ట్రూ.
మనకి ఒక సందేశం వచ్చిందండి యుఎస్ నుంచి సింహ గారు పంపించారు. వెరీ గుడ్ ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూ యూ డిడ్ విత్ మేజర్ హర్ష. గ్లాడ్ టు నో ఫ్రమ్ సౌత్ ఇండియా అండి. యాజ్ యూజువల్ యూ విల్ డూ గ్రేట్ ఇంటర్వ్యూస్ జయ గారు అన్నారు. సింహ గారు వింటున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ మీ మాట మేజర్ చావా గారికి కూడా అందజేయడం జరిగింది. థ్యాంక్ యూ సింహ గారు, ఐ గాట్ యువర్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని 2 గంటల సేపు మాట్లాడిచ్చేసాము. చివరిగా మీరు మన టోరీ ఆత్మీయులకి ఏమన్నా చెప్పాలనుకున్నది చెప్పండి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ వింటున్నారు. మీరు ఎక్కడన్నా ఉండండి ప్రపంచంలో, మీరు భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు. నేను నా ఆర్మీ సర్వీస్ లో నేను చాలా స్టేట్స్ తిరిగాను, చాలా మందితో మాట్లాడాను. కానీ ఒక విషయం నేను చాలా గట్టిగా ఏదైతే చెప్పగలను అంటే, మన తెలుగు వాళ్ళు నిజంగానే చాలా ప్యాట్రియాటిక్. జస్ట్ మనకి మన ప్యాట్రియాటిజం ని దేశం కోసం ఎలా వాడాలో అన్న దారి మనకు తెలియక ఎక్కువ మంది యుఎస్ వెళ్తున్నారు, కానీ అంటే అబ్రాడ్ వెళ్తున్నారు. కానీ ఒకవేళ మన తెలుగు వాళ్ళకి నిజంగా దేశానికి సర్వ్ చేసే, నాట్ జస్ట్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బీట్ సైంటిఫిక్ పరంగా కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇస్రో తీసుకున్నా, డిఆర్డిఓ తీసుకున్నా, లేకపోతే ఏ రకంగా అయినా కానీ ఒక దారి ఉంది అని మనకు తెలిస్తే మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఆ దారిని ఎంచుకుంటారని నాకైతే గట్టి నమ్మకం ఉంది. ఇక నుంచి అయినా కానీ తెలుగు వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మేక్ షూర్ దే ఆల్సో హ్యావ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ అకాడమిక్ ఎడ్యుకేషన్. మనం స్పోర్ట్స్ లో చాలా వెనకబడి ఉన్నాం మిగతా స్టేట్స్ తో పోల్చుకుంటే. సో అట్ ది ఎండ్ మన తెలుగు వాళ్ళందరూ ఏ ఎయిమ్ తో ఉండాలి అంటే, ద తెలుగు కమ్యూనిటీ షుడ్ బి ఎ గుడ్ కాంబినేషన్ ఆఫ్ బోత్ బ్రెయిన్స్ అండ్ బ్రాన్స్. దట్స్ వాట్ ఐ ప్రిడిక్ట్ ద ఫ్యూచర్. అలాగే జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా మీ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు కేవలం చదువు ఒక్కటే కాకుండా స్పోర్ట్స్ మీద కూడా కొద్దిగా దృష్టి పెడితే మంచిది. ఫ్యూచర్ లో ఇంకో విషయం ఏంటి అంటే, బై 2036 ఒలింపిక్స్ అనేవి ఇండియాలో జరగబోతున్నాయి. అండ్ వీ హ్యావ్ గుడ్ ఇనఫ్ టైమ్ టు క్రియేట్ న్యూ స్పోర్ట్స్ మెన్ ఆర్ స్పోర్ట్స్ విమెన్. సో ప్లీజ్ మీ పిల్లల్ని ఇప్పటి నుంచే మీరు ఆ స్పోర్ట్స్ వైపు చూపించగలిగితే దారి, మేబీ వీల్ హ్యావ్ మోర్ మెడల్స్ ఇన్ ది కమింగ్ ఒలింపిక్స్. అండ్ చేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. మీరు ప్రతిసారి ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత ఇండియాకి ఇన్ని తక్కువ మెడల్స్ ఎందుకు వచ్చినాయి, ఇన్ని తక్కువ మెడల్స్ ఎందుకు వచ్చినాయి అని క్వశ్చన్ చేస్తే సరిపోదు. వాట్ వీ డూ ఫర్ ఇట్ ఈస్ వాట్ ఇట్ మ్యాటర్స్. సో ప్లీజ్ కీప్ యువర్ కిడ్స్ ఫిజికల్లీ యాక్టివ్. ఎందుకంటే ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి, దెర్ ఈస్ వెరీ లిటిల్ ఫిజికల్ యాక్టివిటీ. వాళ్ళు ఫిజికల్ గా మీరు చిన్నప్పటి నుంచి మీరు ఫిజికల్ యాక్టివిటీ అలవాటు చేయకపోతే దే విల్ బికమ్ లేజీ. ఇంకొకటి ఏంటంటే, గేమ్స్, స్పోర్ట్స్ వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతాయి, వాళ్ళ మైండ్ ఇంకా షార్ప్ గా ఉంటుంది. సో ప్లీజ్ ఎంకరేజ్ యువర్ కిడ్స్ ఇన్ స్పోర్ట్స్ యాజ్ వెల్ అలాంగ్ విత్ స్టడీస్. థ్యాంక్ యూ సో మచ్ అండి మేజర్ చావా గారు. ఇది డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. ఇంత షార్ట్ టైమ్ లో మీరు వెంటనే రెస్పాన్స్ ఇచ్చి మాకు టోరీ జై హింద్ కి రావడం అనేది బ్లెస్సింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్రివిలేజ్ బీయింగ్ హియర్. ఇంతకు ముందు నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ దేర్ ఆర్ స్టాల్ వర్డ్స్ హూ కేమ్ టు దిస్ ప్రోగ్రామ్. పిల్లయ్య సార్ కానివ్వండి, డిపి సింగ్ సార్ కానివ్వండి, ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ దేశం కోసం ఎంతో త్యాగం చేసిన వాళ్ళు ఈ ప్రోగ్రామ్ లో మాట్లాడారు. ఈ ప్రోగ్రామ్ లో నాకు అవకాశం వచ్చినందుకు ఇన్ఫాక్ట్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. థ్యాంక్ యూ జయ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనం ఈ కార్యక్రమాన్ని మన జాతీయ గీతం తోటి ముగిద్దాము. దానికన్నా ముందు ఒకసారి మన ఆత్మీయులకి ధన్యవాదాలు చెప్పేస్తాను. ముందుగా మీకు అనేక ధన్యవాదాలు, ఈ రోజు ఇంత సమయం మా కోసం వెచ్చించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేజర్ చావా గారు. అండ్ అలాగే మనకి కాల్ చేసిన శ్రీవాణి గారికి, కనకదుర్గ గారికి, వెంకట్రావు గారికి, శివ గారికి, మాధురి గారికి అనేక ధన్యవాదాలు. ఆశాంతం ప్రశాంతంగా వింటున్న మన టోరీ ఆత్మీయులందరికీ కూడా అనేక ధన్యవాదాలు. ఈ రోజు సాంకేతిక సహకారం అందించిన సంతోష్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ మన జాతీయ గీతం తోటి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. వీలైతే మీ అందరూ కూడా కలిసి ఆలపించే ప్రయత్నం చేయండి. జాతీయ గీతం జనగణమన. पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य
हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 జై హింద్ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నామండి. మళ్ళీ ఒకసారి మనం అందరం కలిసి మేజర్ హర్షవర్ధన్ చావా గారిని అభినందిద్దాం. మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ యూ మేక్ us all very proud అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you for this opportunity, Jay garu, and wishing you all. Thank you అండి. May you achieve many more laurels and make the nation proud. Thank you so much. Thank జై you. హింద్. Jai Hind. కార్యక్రమంలో మేజర్ హర్షవర్ధన్ చావా గారితో పరిచయం చేసుకున్నాం. మళ్ళీ వచ్చే వారం జై హింద్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రతిసారి చెప్పినట్టుగా మన జవాన్లను తలుచుకుంటూ వారికి వారు సురక్షితంగా వారి కుటుంబాలతో సుఖ ఆనంద సంతోషాలతోటి జీవనం గడపాలని మనందరం వారికి శుభాశీస్సులు తెలియజేద్దాం. జై జవాన్ అంటూ మనం వారికి మన ఆశీస్సులు తెలియజేద్దాం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.